చాలా మందికి మెడ చుట్టూ బ్లాక్‌నెస్ వస్తుంది. వాట్ ఈస్ ది రీజన్? తగ్గడానికి వాట్ ఈస్ ది సొల్యూషన్? బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అండ్ వైట్ రైస్, బాస్మతి రైస్‌లో మీ చాయిస్ ఆఫ్ గ్రెయిన్ ఏంటి? రాగి will increase your fibers. It is a better alternative అనొచ్చు కానీ it is not a replacement to rice. పర్సన్ విత్ డయాబెటిస్ హ్యావ్ వైట్ రైస్. అది సేఫ్ అయిన వాళ్ళకి తినడానికి. One sweet a day, I think 90% of diabetic people will have it. సో వాట్ ఆర్ ది వార్నింగ్ సైన్స్ దట్ పర్సన్ మైట్ హ్యావ్ థైరాయిడ్ అని? మెటబాలిజం అంటే ఏంటి? చాలా మంది అరుగుదల అని అనుకుంటారు. సో అది నిజమేనా? సో త్వరగా ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోవడానికి కారణం ఏంటి? చాలా మంది ఉమెన్ ఈ పోస్ట్ పార్టమ్ మూడ్ స్వింగ్స్ తోటి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? హాయ్ డాక్టర్ అమూల్య గారు, వెరీ గుడ్ ఈవినింగ్. Hi, good evening. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? Super good. So I'm super happy and excited. We have many doubts. Diabetes అనేసరికి, థైరాయిడ్ అనేసరికి ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది సఫర్ అవుతా ఉంటారు. సో మీలాంటి ఒక ఎక్స్పర్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడి చాలా డౌట్స్ క్లియర్ చేయడం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో ఎస్, ఆన్ దాట్ నోట్, టు స్టార్ట్ ఆన్, సో ఎండోక్రైనాలజిస్ట్. సో నార్మల్ గా మనకు అర్థం కావడానికి హూ ఇస్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజీలోకి ఏమొస్తాయి, ఎవరెవరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? సో ఎండోక్రైనాలజీ అంటే రిలేటివ్లీ న్యూ బ్రాంచ్, మేబీ ఒక 50 years నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో చాలా మందికి తెలియదు. కార్డియాలజిస్ట్ ఏం చూస్తారో తెలుసు, నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీస్ అని తెలుసు. ఎండోక్రైన్ ఇస్ లైక్ చాలా ఇన్వాల్వ్ అవుతాయి. ఎనీ హార్మోన్ కమ్స్ అండర్ ఆర్ స్కోప్. సో హార్మోన్స్ లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, స్టార్టింగ్ విత్ పిట్యూటరీ హార్మోన్స్ అంటారు. దాంట్లో గ్రోత్ హార్మోన్ వస్తుంది, థైరాయిడ్ హార్మోన్ వస్తుంది, సెక్స్ హార్మోన్స్ వస్తాయి, అండ్ ప్రొలాక్టిన్ పాలు పడే హార్మోన్ నుంచి. అండ్ దెన్ తర్వాత మనకి షుగర్, ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్. సో షుగర్ కూడా హార్మోన్ లోకి వస్తుంది. డయాబెటీస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 5. ఇప్పుడు చాలా ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్ కమ్స్ అండర్ సూపర్ స్పెషాలిటీ ఇది. సో సూపర్ స్పెషలిస్ట్ కావాలి అనుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్ వీ ట్రీటెడ్. సో దేర్ ఇస్ నో హైయెస్ట్ అథారిటీ దెన్ అస్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒబెసిటీ. ఒబెసిటీ, వెయిట్ లాస్ ఆల్సో కమ్స్ అండర్ ఎండోక్రైన్, బికాస్ అది కూడా హార్మోనల్ ఇష్యూ కాబట్టి దట్ ఆల్సో కమ్స్ అండర్ ఎండోక్రైనాలజీ. అండ్ దెన్ థైరాయిడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇన్ఫర్టిలిటీ, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కమ్స్ అండర్ ఎండోక్రైనాలజీ. ఇంకా ఎడ్రినల్ గ్లాండ్ అని కిడ్నీ పైన ఒక గ్లాండ్ ఉంటుంది. ఇట్ ఆల్సో సెక్రీట్స్ హార్మోన్స్. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, దానిలో గడ్డలు ఉన్నా కానీ అన్కంట్రోల్డ్ బీపీ రావచ్చు. 3 tablets 4 tablets తీసుకున్న కంట్రోల్ లేని వాళ్ళు, యంగ్ పీపుల్ లెస్ దాన్ 30 years లో హైపర్ టెన్షన్ వచ్చి, ఆర్ 30 to 50 హైపర్ టెన్షన్ వచ్చి కంట్రోల్ అవ్వని వాళ్ళు కూడా దేర్ కుడ్ బి అన్ ఎండోక్రైన్ కాజ్ ఈ ఎడ్రినల్ గ్లాండ్ లో హార్మోన్స్ వల్ల. స్టిరాయిడ్ హార్మోన్ ఆల్సో కమ్స్ అండర్ ఎండోక్రైనాలజీ. సో స్టిరాయిడ్ హార్మోన్ ఎక్సెస్ అవ్వడం వల్ల సడన్ గా బరువు పెరిగిపోయి వాళ్ళకి మజిల్ వీక్నెస్ అని వస్తాయి, ఆర్ బయట నుంచి స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఎయిదర్ డ్యూ టు ఎనీ కాజ్. సో వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ట్రీట్ చేయడం. సో మెజారిటీ, ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గన్స్ కవర్ అవుతాయి ఎక్సెప్ట్ ఫర్ హార్ట్. స్పెసిఫిక్ కిడ్నీ ఇష్యూస్, ఇలాంటివి గ్యాస్ట్రో ఇష్యూస్ కాకుండా మిగిలిన మేజర్ గా మనం చూసే మెటబాలిక్ డిసీజెస్ అన్ని ఎండోక్రైనాలజీలో కవర్ అవుతాయి. ఓకే. సో ఇందులో చాలా వాస్ట్ టాపిక్ ని కవర్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఇది, రైట్? సో అందులో చాలా మంది సఫర్ అయ్యే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టాపిక్ ఇస్ డయాబెటీస్. సో చిన్న వయసు వాళ్ళు, 20-35 లోపు వాళ్ళలోనే డయాబెటీస్ ఇంతగా పెరిగిపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ఇంతకు ముందు ప్రీవియస్లీ అసలు నేను చదువుకున్నప్పుడు కూడా టైప్ 1, టైప్ 2 కి ఒక క్లియర్ డిమార్కేషన్ అనేది ఉండేది. డయాబెటీస్ బిఫోర్ 30 అంటే టైప్ 1 కింద యూజువల్ గా అనేసుకునే వాళ్ళం. అబౌవ్ 30 ఆర్ అబౌవ్ 40 తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్. అది ఇంకా ఒబెసిటీ రిలేటెడ్ డయాబెటీస్ అవ్వచ్చు, ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ అవ్వచ్చు, టైప్ 2 కింద తీసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఆ డిమార్కేషన్ ఎక్కడా లేదు. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ 4-5 years వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది చూస్తున్నాం బికాస్ ఆఫ్ ఒబెసిటీ. చిల్డ్రన్ లో చాలా వెయిట్ గెయిన్ వస్తుంది. అండ్ కరెంట్లీ పోస్ట్ పాండమిక్ ఈ కోవిడ్ తర్వాత
2020 నుంచి ఎక్కువగా చూస్తుంది ఏంటంటే 10 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ లోపు చాలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతున్నారు వాళ్ళు. దాని స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల, ఒకే చోట కూర్చొని టీవీ చూడడం వల్ల, ఫోన్స్ చూడడం వల్ల అండ్ కాలేజెస్‌కెళ్ళే టైం అది ఇంటర్, 10థ్ ఇంటర్ అని ఇవన్నీ చెప్పి ఆ 3 ఇయర్స్ అసలు వాళ్ళు ఎక్కడికి కదలకుండా నో ఫిజికల్ యాక్టివిటీ. అసలు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం ఇవ్వట్లేదు. అండ్ నైదర్ ద రిసోర్సెస్ ఆర్ దేర్. వాళ్ళు చదివే స్కూల్స్, కాలేజెస్ గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు చాలా వరకు. సో వాళ్ళలో ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. ఐ హావ్ ట్రీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ 4 ఇయర్స్ ఆల్సో విత్ టైప్ 2 డయాబెటీస్. సో అంత వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఈ డిమార్కరేషన్ అనేది పోయింది. అండ్ టైప్ 1 ఆల్సో ఇప్పుడు 30 ఇయర్స్‌కే కాదు 40, 50 ఇయర్స్‌లో కూడా చూస్తున్నాం. అది కూడా పోస్ట్ కోవిడ్ ఎక్కువైంది, ఇంక్రీజ్ అయింది. ఇమ్యూన్ డిస్ట్రక్షన్ వల్ల, బీటా సెల్స్ వల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా మనం టైప్ 1 డయాబెటీస్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత, వ్యాక్సిన్స్ తర్వాత ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఆటోఇమ్యూన్ డిస్ట్రక్షన్ అయ్యి సడన్‌గా టైప్ 1 వితిన్ మంత్స్ వచ్చిన వాళ్ళని కూడా చూసాం. సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు టైప్ 1 అండ్ టైప్ 2 అని మాట్లాడాం. సో ఇఫ్ యూ కుడ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ రియల్లీ యువర్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్? సో టైప్ 1 అనేది ఆటోఇమ్యూన్ డిస్ట్రక్షన్ బీటా సెల్స్ వల్ల జరుగుతుంది. సో వాళ్ళకేంటంటే మోస్ట్‌లీ 90% ఆఫ్ ద బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యాకనే అది బయటపడతది. సో ఆల్రెడీ వాళ్ళు చాలా మంది యూజువల్‌గా చిన్న పిల్లల్లో బయటపడతది. బయటపడినప్పుడు ఫస్ట్ ప్రెజెంటేషన్ మదర్స్‌కి ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళకి ఒకవేళ షుగర్ ఉండి టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో ఏదో బాలేదు, ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్తున్నారు, వీక్ అయిపోతున్నాడు అని వాళ్ళకి డౌట్ వచ్చి చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్ ఆర్ వామిటింగ్స్‌తో షుగర్స్ హై అయిపోయి కీటోన్ బాడీస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే అది బయటపడతది యూజువల్‌గా చిన్న పిల్లల్లో. బట్ దానికి ముందు కూడా సైన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఎక్కువగా థర్స్టీ ఫీల్ అవ్వడం, సన్నగా అయిపోవడం, తిన్నా గాని చాలా వీక్‌గా ఉండడం, వాళ్ళు ఎక్కువ సార్లు బాత్రూమ్‌కి వెళ్ళడం, ఇట్లాంటి సైన్స్ ఉంటాయి. అవి ముందుగానే వాళ్ళు గమనించుకొని ముందుగా టెస్ట్ చేసుకుంటే ఎర్లీగానే గుర్తించగలుగుతారు. ఈ సీరియస్ అయ్యి కీటోన్స్ బాడీస్ వచ్చి వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సినంత స్టేజ్‌కి వెళ్ళకుండా కూడా గమనించుకోవచ్చు. బట్ మెజారిటీలో ఈ 2 సిట్యుయేషన్స్‌లో బయటపడతది టైప్ 1 అనేది. అది పర్మనెంటా అంటే ఇప్పటికైతే పర్మనెంటే. బట్ న్యూవర్ ట్రీట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఇప్పుడు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్స్ అని, ఐలెట్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్స్ అని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఇంకో 5 ఇయర్స్‌లో వి విల్ హావ్ ఎ క్లియర్ సొల్యూషన్ ఫర్ థట్ ఆల్సో. అప్పటికి అది పర్మనెంట్ అని చెప్పలేం. విల్ హావ్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ థట్. ఇప్పటికైతే యాస్ ఆఫ్ నౌ ఇన్ ద కరెంట్ ట్రీట్మెంట్ వి హావ్ ఇన్సులిన్ పంప్స్ అని వాటంతట అవే ఇన్సులిన్ ఇస్తూ ఉంటాయి. మనం లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూయస్‌గా అది చూసుకొని ఇన్సులిన్ ఇచ్చుకునే ఇన్సులిన్ పంప్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్. సో అదర్ హ్యాండ్ 90% ఈస్ టైప్ 2. 90-99% ఈస్ టైప్ 2 మనం చూసే డయాబెటీస్‌లో. సో వాళ్ళలో ఏంటంటే యూజువల్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువవ్వడం వల్ల వస్తది. వాళ్ళ లోపల ఇన్సులిన్ ఉంటుంది. బట్ ఆ ఇన్సులిన్ యాక్ట్ చేయదు సరిగ్గా. ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే బ్యారియర్ వల్ల ఇన్సులిన్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తాయి. మెజారిటీ అందులో ఒక 80% లావుగానే ఉంటారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగానే ఉంటారు. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ వస్తాయి. ఇంకొంతమంది 10-15% చూడడానికి సన్నగా ఉన్నా కూడా మెటబాలికల్లీ వాళ్ళు అన్‌హెల్తీగా ఉంటారు. ఐ మీన్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండొచ్చు. లోపల ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు చూడ్డానికి 60 కేజెసే ఉన్నా, వాళ్ళకి హైట్ ప్రకారమే ఉన్నా, వాళ్ళ లోపల ఆర్గాన్స్ చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ చుట్టూ ఫ్యాట్ ఉంటే గనక డయాబెటీస్ డెవలప్ అవుద్ది. లివర్ చుట్టూ ఫ్యాట్ ఉంటే గనక ఫ్యాటీ లివర్ వస్తది. సో ఇట్లా ఆర్గాన్స్ చుట్టూ విజరల్ ఫ్యాట్ అంటాం. ఇది వాళ్ళ కనుక ఎక్కువ ఉంటే ఈవెన్ లీన్ పర్సన్స్ కెన్ హావ్ టైప్ 2 డయాబెటీస్. ఓకే. సో టిపికల్లీ కెన్ వి సే దిస్ దట్ చిన్న పిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్, పెద్దవాళ్ళలో వచ్చేది టైప్ 2 అని చెప్పొచ్చంటారా? మెజారిటీ అలానే ఉంది. బట్ ఇప్పుడు కొంచెం అది షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో షిఫ్ట్ అవ్వడం ఇంతకుముందు అసలు చూసేవాళ్ళమే కాదు టైప్ 2 డయాబెటీస్. ఓకే. ఇప్పుడు చెప్పాను 10 ఇయర్స్ అబోవ్ నుంచి చాలా మంది టైప్ 2 డయాబెటీస్ ఈ మధ్య ఎక్కువ కొత్తగా వచ్చే వాళ్ళందరూ చిన్న పిల్లలే వస్తున్నారు. ఓకే.
సో ఆ చిన్న ఏజ్ పిల్లల్లో గ్రూప్ లో టైప్ టూ కొంచెం అవేర్‌నెస్ పెరిగిపోవడానికి తక్కువగా ఉంది కాబట్టి కూడా రైట్, చిన్న అయ్యుండొచ్చు. పిల్లల్లో టైప్ టూ పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటే? ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇందాక చెప్పుకున్నాంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడానికి వాళ్ళకి టైం లేదు. 8, 9 వరకు స్కూల్స్, కాలేజెస్ ఉండి వాళ్ళొచ్చి మళ్ళా హోంవర్క్ చేసుకొని వాళ్ళకసలు స్లీప్ లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయి అండ్ మోస్ట్‌లీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. రైట్. సో వీటి వల్ల బేసిక్‌గా ఎక్కువగా చూస్తున్నాం. ఎక్కువ హాస్టల్స్‌లో చదివే పిల్లల్లో కూడా ఎక్కువ డయాబెటిస్ వస్తుంది. అక్కడ వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, అడల్టరేషన్ కావచ్చు, వాళ్ళు తినే ఆయిల్స్ కావచ్చు, ఏదైనా. ఓకే. సో ఇది ఓకే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వలన కొంతమందికి డయాబెటిస్ వస్తుందని, టైప్ 2 డయాబెటిస్ వస్తున్నాయి. కానీ హోమ్ ఫుడ్డే తింటున్నామండి. కంప్లీట్‌గా మేము ఇంట్లోనే తింటాము. బట్ స్టిల్ మాకు డయాబెటిస్ వచ్చింది అని చాలా మంది కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో వాట్ కుడ్ బి ది పాసిబుల్ రీజన్ ఫర్ దెమ్ టు గెట్ డయాబెటిస్? ఎస్పెషల్లీ మన ఇండియన్ డైట్స్, అందులోనూ సౌత్ ఇండియన్ డైట్స్‌లో రైస్ ఇస్ ఎ స్టేపుల్ ఫుడ్. మనం ఎంత తక్కువ తింటున్నామని చెప్తున్నా, నేను పేషెంట్స్‌తో రోజు ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి, అసలు ఏమీ తినలేదంటారు. ఏం తిన్నారు అంటే 5 ఇడ్లీలు, 6 ఇడ్లీలు తిన్నామంటారు. ఈవెన్ 60 ఇయర్ ఓల్డ్ వుమెన్ ఆల్సో ఇదే చెప్తారు. 5, 6 ఇడ్లీలు తిన్నామంటారు. అది మనకి ఇంప్రింట్ అయిపోయింది. ఇంట్లో తింటే అది హెల్తీ, బయట తింటేనే అది హెల్తీ కాదు అనేది గానీ వి ఆర్ నాట్ క్యాలరీ డెన్సిటీ మనం ఎంత తింటున్నాం, దానికి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, అందులో కార్బోహైడ్రేట్స్ ఎంతున్నయి, ప్రోటీన్స్ ఎంతున్నయి అనేది ఇంకా చాలా మందికి తెలీదు. ఇంకా ఇంకా మాకొచ్చే పేషెంట్స్ ఎస్పెషల్లీ రాగి జావ తాగితే చాలా ఎనర్జీ వస్తుందని చెప్పి, వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, రాగి జావ గూడా తాగుతారు. సో ఇదంతా ఎక్కువ క్యాలరీస్, ఇక్కడే ఒక 600 క్యాలరీస్ అయిపోతుంది వాళ్ళకి డేలో. వాళ్ళు 1400 క్యాలరీస్ తినాలంటే వాళ్ళు ఈజీగా 2200 క్యాలరీస్ తింటారు ఎంత కాదన్నా. బట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మేమేమి తినట్లేదు, మేము చాలా హెల్తీ ఫుడ్డే తింటున్నాం, అయినా మాకు షుగర్స్ తగ్గట్లేదు అంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈటింగ్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఆబ్వియస్లీ అది కూడా డిఫరెన్స్ ఉంటుంది. అడల్టరేటెడ్ ఫుడ్ తిన్న తర్వాత డెఫినెట్‌గా మీకు లోపల ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. బట్ సేయింగ్ దట్ ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అందులో కూడా వి నీడ్ టు సెట్ హాఫ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఇస్ అ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ లెస్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ లంచ్ అండ్ డిన్నర్ యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వెజిటబుల్స్, నో ఫ్రూట్స్. అండ్ దెన్ ఆ అదర్ హాఫ్‌లో ఒక హాఫ్ ప్రోటీన్ ఉండాలి. ఇంకొక హాఫ్ మాత్రమే గ్రెయిన్స్ ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కార్బ్స్, ఇట్స్ గ్రెయిన్స్ ఉండాలి. యూ కెన్ హ్యావ్ హోల్ గ్రెయిన్స్. అండ్ చాలా మంది రాగి జావ అనేది చాలా హెల్తీ, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలా ఎక్కువ ఓవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ గ్రెయిన్ మనం గ్రెయిన్‌గా తీసుకుంటేనే దాని ఉంటుంది. ఒక్కసారి దాన్ని గ్రైండ్ చేశాక అది చాలా ఫాస్ట్‌గా అబ్జార్బ్ అవుతది. సో హౌ వి కుక్ ఆల్సో మ్యాటర్. ఇప్పుడు రాగిని కొర్రలు ఫర్ ఎగ్జాంపుల్ రాగిలా తింటారో లేదో నాకు డౌట్. ఐసీఎస్ రాగిని తింటారు. అందులో కూడా రాగి ముద్ద తింటే రవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ తీసుకుంటే ఎక్కువ స్పైక్ ఉంటుంది. సో కొర్రలు తింటే యాక్చువల్లీ ఇంకా తక్కుద్ది. రాగి కంటే కొర్రలకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఈ ఏ ఫార్మ్‌లో తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ డైరెక్ట్‌గా కాకుండా దే గ్రైండ్ ఇట్ అండ్ దెన్ దాన్ని తింటుంటారు. సో ఆహ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాగి ముద్ద తింటే దానిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. అదే రాగి జావలాగా చేసుకొని ఎస్పెషల్లీ మిల్క్‌తో కలిపినప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ షుగర్స్ కూడా చాలా ఎక్కువ స్పైక్ అవుతాయి. ఈవెన్ వాటర్‌లో కలిపి జావలా చేసినప్పుడు అది ఎక్కువ అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో ఎలా కుక్ చేస్తాము, దేనితో కలిపి తీసుకుంటాం అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అలా చూసుకుంటే కొర్రలు తింటే దే హావ్ లెస్సర్ గ్లైసెమిక్ ఇండెక్స్. రాగి ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైస్. నో డౌట్ దానిలో కాల్షియం ఉంటుంది, కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ బెటర్ ఆల్టర్‌నేటివ్ అనొచ్చు గానీ ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్‌మెంట్ టు రైస్. దానికంటే కొర్రలు ఈస్ ఎ బెటర్ ఆల్టర్‌నేటివ్. రైట్. సో బికాస్ వీర్ ఇన్ ది టాపిక్ ఆఫ్ రాగి, కొర్రలు ఇది కాబట్టి, సో వైట్ రైస్ అనేది నిజంగానే విలనా డయాబెటీస్‌కి? ఆర్ కెన్ అ పర్సన్ విత్ డయాబెటీస్ హ్యావ్ వైట్ రైస్? అది సేఫ్ అయిన వాళ్ళకి తినడానికి. యాక్చువల్లీ ఎ పర్సన్ విత్ డయాబెటిస్ కెన్ హ్యావ్ ఎనీథింగ్ నా దృష్టిలో అయితే. మా పేషెంట్స్ స్వీట్స్ కూడా నేను ఎంత వద్దని చెప్పినా 1 స్వీట్ ఎ డే ఐ థింక్ 90% ఆఫ్ డయాబెటిక్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్.
ఎస్పెషలీ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, వీ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అండ్ ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోం కాబట్టి నేను ఎంత వద్దని చెప్పినా ఎన్నిసార్లు మనం డైట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా అది కంటిన్యూస్గా వెళ్తుంటారు. ఇంకా అది మనం కూడా వదిలేస్తాం కొన్నిసార్లు. రైస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద విలన్. క్యాలరీ డెన్సిటీ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మీల్ తింటున్నాము, దానిలో ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ 30 గ్రామ్స్ ఆఫ్ అన్‌కుక్డ్ రైస్ అదొక 100 గ్రామ్స్ అవుతుంది తిన్న తర్వాత. దానిలో ఎంత క్యాలరీస్ ఉంటాయో 30 గ్రామ్స్ ఆఫ్ వీట్ తీసుకున్నా కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ రైస్ అనేసరికి వి టెండ్ టు ఓవర్ ఈట్. కొంచెం ఇంకొక ముద్ద ఎక్కువ తిందాం అట్లా ఎక్కువ తింటూ ఉంటాము. బట్ అలా చూసుకుంటే క్యాలరీస్ వైజ్ ఇఫ్ యూ ఈట్ మిల్లెట్స్ ఆర్ రైస్ ఇట్ విల్ బి ద సేమ్ క్యాలరీస్. కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుంది. ఇప్పుడు గ్లూకోజ్ స్పైక్స్ రైస్ తింటే వెంటనే పెరుగుతాయి. మిల్లెట్స్ తింటే బికాస్ ఆఫ్ ద స్లోవర్ అబ్జార్ప్షన్ కొంచెం లేట్ గా పెరుగుతుంది. బట్ పెరిగేది సేమ్. ఇఫ్ యూ ఈట్ 30 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఆర్ రాగి ఆర్ వీట్ సేమ్ లోపలికి వెళ్ళాక సేమ్ గ్లూకోజ్ స్పైక్స్ ఉంటుంది. బట్ ఓన్లీ కొంచెం ఆ పీక్స్ వేరీ అవుతాయి. ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది. సో దట్ డజంట్ మ్యాటర్, క్వాంటిటీ మ్యాటర్. సూప్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్ కూడా తినొచ్చు. పోర్షన్ కంట్రోల్ చేసుకొని రైస్ తో పాటు ఇఫ్ యూ పెయిర్ అప్ ఫైబర్ 20 to 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఎవ్రీ మీల్ లో ఉంచుకుని, అంటే సలాడ్స్ లాగా బిఫోర్ ఏ మీల్. ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు సలాడ్ తిని దాని తర్వాత సూప్, దాని తర్వాత రైస్కి వెళ్తాం. అట్లనే ఇంట్లో కూడా ఒక సలాడ్, ఒక బౌల్ ఆఫ్ సలాడ్ తిని దాని తర్వాత రైస్ విత్ ప్రోటీన్ తింటే అంత స్పైక్ ఉండదు. యూ హ్యావ్ టు పెయిర్ అప్. ఉట్టి కార్బోహైడ్రేట్ తినకుండా దానికి డ్రెస్ చేసినట్టు ప్రోటీన్, ఫ్యాట్స్ అన్ని, ఫైబర్ అన్ని మిక్స్ చేస్తే అంత స్పైక్ వెళ్ళకుండా ఉంటుంది. అండ్ అలా కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్ ఆల్సో, అంటే క్యాలరీస్ వైస్ బ్రౌన్ రైస్ కి సేమ్ క్యాలరీస్ ఉన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ ఉంటుంది బికాస్ ఇట్ హ్యాస్ బ్రాన్. సో బట్ అలా చూసుకున్న బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ మనం పండించే రైస్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో పండిస్తారు. ఎస్పెషలీ ఇండియాలో బీహార్, అస్సాం అటువైపు పండించే రైస్ లో ఆర్సెనిక్ కంటెంట్ ఇది చిన్న పిల్లలకి ఇవ్వడం అంత ఇది కాదు. అండ్ చిన్నపిల్లలు కొంచెం అరుగుదల కూడా ఈ బ్రౌన్ రైస్ కి తక్కువ ఉంటుంది. సో అలా చూసుకున్న వైట్ రైస్ ఇస్ నాట్ ద విలన్ ఎనీ టైం. రైస్ తింటుంటే అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరికి యాపిల్ తింటే పెరగదు యూజువల్ గా. కొంతమందికి యాపిల్ తింటే చాలా ఎక్కువ స్పైక్స్ ఉంటాయి. హౌ దే పెయిర్ ఇట్, ఏ టైంలో తింటున్నారు, ఇండివిజువల్ వేరియబిలిటీ కూడా కొంచెం మ్యాటర్ అవుతుంది. బట్ మెజారిటీ అన్నిట్లో చూసుకుంటే బాస్మతి రైస్ హ్యాస్ లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో బాస్మతి రైస్ తింటే కొంచెం బెటర్ ఆల్టర్నేటివ్ టు రైస్ అవ్వచ్చు. సో వీ యూజువలీ, అంటే అందులో లాంగ్ గ్రెయిన్ అయినా చాలా రకాలు ఉంటాయి. బట్ రెగ్యులర్ బాస్మతి ఈజ్ ఆల్సో ఫైన్. ఆ వెరైటీకి యాక్చువల్లీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, అన్నిటికంటే తక్కువ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. సో బాస్మతి రైస్ లో అగైన్, even if it is a basmati rice, the person should have to include portion control and a combination of foods toti. But in the alternatives lo brown rice, millets and white rice, basmati rice lo మీ choice of grain ఏంటి? I suggest basmati rice. Oh, perfect. So yes, basmati rice, millets, బ్రౌన్ అండ్ వైట్ రైస్ లో ఒక ఆర్సెనిక్ కాంపోనెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఐ డు నాట్ ప్రిఫర్ బ్రౌన్ రైస్. బట్ ఆర్సెనిక్ కంటెంట్ తక్కువ ఉండి మంచి క్వాలిటీ అయితే తీసుకోవచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది ఆర్సెనిక్ క్వాంటిటీ గురించి? టెస్టింగ్ వల్ల తెలుస్తుంది. చాలా రిపోర్ట్స్ వచ్చినాయి బ్రౌన్ రైస్ ఆర్సెనిక్ కంటెంట్ ఎక్కువ బికాస్ ద వాటర్ అండ్ సాయిల్ ఎస్పెషల్లీ. అది ఎవరు యాడ్ చేసింది పెస్టిసైడ్ ద్వారా కాదు, బికాస్ ఆఫ్ ద సాయిల్ ఇట్స్ కమింగ్. బట్ దాన్ని ఎవరు ఏం చేయరు. బట్ అది రిమూవ్ చేస్తే, ఆ బ్రాన్ అనేది రిమూవ్ చేస్తే ఇట్ మోస్ట్ లైక్లీ వెళ్ళిపోతుంది. సో వైట్ రైస్ లో అంత కంటెంట్ ఉండదు. ఓకే. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు నా డయాబెటీస్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చాలా మంది టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తారు. సో డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుని కంట్రోల్లోకి రాగానే దే నాట్ టేక్ ది టాబ్లెట్. సో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇది కరెక్ట్ ప్రొసీజర్? సో డయాబెటీస్ అనేది ఒక్కసారి మీకు వచ్చింది, నాట్ జస్ట్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కానీ షుగర్, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినా కూడా
దేర్ ఈస్ అ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. సో మీ అలవాట్లు, ఆహారపు అలవాట్లు అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ దీన్ని బట్టి ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ యూ కెన్ నాట్ హ్యావ్ డయాబెటీస్. అదొక పెండులం లాగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డయాబెటీస్ వచ్చింది, ఒకసారి తగ్గింది, ఇంక లైఫ్ లాంగ్ నేను రిస్క్ ఫ్రీ అని నా ఇష్టం వచ్చినట్టు నేను తింటే మళ్ళా నాకు డయాబెటీస్ వస్తుంది. సో ఒకసారి డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్ కానీ ఉంటే, ఇన్ఫాక్ట్ పీసీఓడి ఉన్నా కూడా మీకు లైఫ్ లాంగ్ డయాబెటీస్ రిస్క్ అనేది ఉంటానే ఉంటుంది. సో మీరు కంటిన్యూస్ గా జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉండాలి. ఒక 1 year జాగ్రత్తగా ఉండి మళ్ళీ ఒక 1 year రిలాక్స్ అయిపోయి ఇలా ఉంటే కుదరదు. ఈవెన్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు కూడా దేర్ ఇస్ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. ఇప్పుడు ఫస్ట్ 4 years లో డయాబెటీస్ రివర్సల్ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సేయింగ్ దట్ మనం కరెక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో మందులు వాడాలి, ఏ సిచ్యువేషన్ లో ఆపుకోవాలి అనేది కూడా దానికి ఒక ఐడియా ఉండాలి. యూ కెనాట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో డాక్టర్స్ చెప్పినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ మెడికేషన్స్. ఇనీషియల్గా ఈవెన్ 25 years 30 years లో కూడా ఇన్సులిన్ ఒక 2 weeks ఇచ్చినా కూడా దెర్ విల్ బి హై ఛాన్స్ ఆఫ్ రెమిషన్. వాళ్ళు డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో చాలా మంది ఏంటి, ఇన్సులిన్ ఇస్తే లైఫ్ లాంగ్ వాడాలని భయపడతారు. నాట్ ఇన్ ఎవ్రీ కేస్. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ 2 weeks ఇస్తాము. ఇప్పుడు సర్జరీస్ ఉంటాయి, ఏమైనా హై రిస్క్ సర్జరీ అయినా, ఏమైనా మేజర్ సర్జరీ అయినా బాడీ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు డెఫినెట్ గా మనం ఇన్సులిన్ ఇవ్వాలి బాడీకి. వీ షుడ్ గివ్ ఎనీ నీడ్స్. సో కొన్ని సిచ్యువేషన్స్ లో వీల్ గివ్ ఇట్ ఓన్లీ ఫర్ 2 weeks, కొన్ని సిచ్యువేషన్ లో 2 months ఇవ్వాల్సి రావచ్చు. దాని తర్వాత వీ కెన్ డైల్ బ్యాక్ టు మెడికేషన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. సో దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇన్ డయాబెటీస్. ఒక్కొక్క ఇండివిజువల్ ఫిజిషియన్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ కంఫర్ట్, వాళ్ళకున్న దీనిలో పేషెంట్ రిసోర్స్. ఇప్పుడు పేషెంట్ ఒకవేళ కాలేజ్ గోయింగ్ అయితే 3 times ఇన్సులిన్ నేను ఇవ్వలేను. వాళ్ళకి టాబ్లెట్స్ కూడా పెట్టొచ్చు, వాళ్ళు 1 time ఇన్సులిన్ పెట్టు. డయాబెటీస్ ఉన్నప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ హెచ్బిఏవన్సీ జస్ట్ బార్డర్ లైన్ లో ఉంది, ఇప్పుడే డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్ళింది, అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు కావాలనుకుంటే యూ కెన్ ట్రై వాట్ ఎవర్ యూ వాంట్, ఎనీ డయట్ ఆర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. బట్ వన్స్ ఇట్ క్రాసెస్ ఎ పాయింట్, then you have to use your medications. Along with medications, lifestyle, ఎనీ పాయింట్ లో డయాబెటీస్ వచ్చి 10-15 ఏళ్ళు అయినా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది డయాబెటీస్ లో. వాటి వాల్యూ అందరు ఇస్తారు, వాటిని ఎవ్వరు ఆపమని చెప్పరు. డయాబెటిక్ పేషెంట్ కి చెప్తారు, తిన్న తర్వాత నడవండి, 60 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయండి అని అందరం చెప్తాం. వాటి ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది. ఇన్ దట్ మెడికేషన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. సో డయాబెటీస్ అని ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇదొక ఫ్యాడ్ అయిపోయింది, డయాబెటీస్ వస్తే మందులు వేసుకోకర్లేదు, జస్ట్ డైటింగ్ చేయండి చాలు. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, అందరిలోనూ అది సెట్ అవ్వదు. చెప్తున్నాగా, 100 మందిలో 2-3 అవ్వచ్చు, బట్ 90 people ఆల్సో. రైట్. సో డయాబెటీస్ ఉన్నప్పుడు రైట్ గా క్లినికల్ అటెన్షన్ తీసుకుంటూ డాక్టర్ సూపర్విజన్ లో అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ డోసెస్ అండ్ యూ కెన్ ఇన్కార్పొరేట్ గుడ్ లైఫ్ స్టైల్. దాని వల్ల రివర్సల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్ వాట్ ది కన్క్లూజివ్ పాయింట్ ఫర్ దిస్. ఓకే, గ్రేట్. సో డయాబెటీస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మందికి మెడ చుట్టూ బ్లాక్నెస్ వస్తుంది. మెడ చుట్టూ బ్లాక్ గా తయారై అక్కడ కొంచెం రఫ్ అండ్ థిక్ స్కిన్ తయారవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ది రీజన్ అది అలా జరగడానికి, అండ్ ఆల్సో అది తగ్గడానికి వాట్ ఈస్ ది సొల్యూషన్? సన్ అగ్రికన్స్ అంటాం, ఇట్ ఇస్ మార్కర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నెక్ చుట్టూనే కాదు, ఎనీ సన్ ఎక్స్పోజ్డ్ హై ఫ్రిక్షన్ ఏరియాస్. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువగా ఎల్బో దగ్గర కూడా వస్తుంది, హ్యాండ్స్ మీద ఇక్కడ కూడా వస్తుంది, చాలా మంది థిక్ స్కిన్ కూడా అయిపోతుంది అక్కడ, బ్లాక్ గా అయిపోయి. సో దిస్ ఇస్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే బాడీలో నీకు ఇన్సులిన్ ఉంది, బట్ అది పనిచేయడానికి ఒక అడ్డు గేట్ లాగా ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు నీకు మజిల్ లో పనిచేయాలంటే అక్కడ మజిల్ తీసుకోవట్లేదు నీ ఇన్సులిన్ ని. ఇప్పుడు ప్యాంక్రియాస్ నీ ప్యాంక్రియాస్ తీసుకోవట్లా, నీ బాడీ తీసుకోవట్లా ఇన్సులిన్ ని. ఎందుకు అంటే దిస్ ఫ్యాట్ ఈస్ బ్లాకింగ్ ఇట్. నీ బాడీలో ఉన్న ఫ్యాట్ అది బ్లాక్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు, ఇన్సులిన్ ఇస్ ఆల్సో గ్రోత్ ఫ్యాక్టర్.
సో, అందుకని కొన్ని ఏరియాస్‌లో అట్లా పిగ్మెంటేషన్ లాగా వస్తూ ఉంటుందది. ఇంకా అదొకటే కాదు. వాట్స్ లాగా గూడా వస్తాయి కొన్ని. దట్ ఈస్ స్కిన్ ట్యాగ్స్ అంటాం. చూడ్డానికి వాట్స్ లాగా. సో, అవి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మార్కర్సే. సో వన్స్ ఇది డిటెక్ట్ అయింది అనుకోండి, మెడ చుట్టూ నలుపు ఎవరికైనా ఉన్నా, లేకపోతే ఈ వాట్స్ స్కిన్ చాలా మంది ట్యాగ్స్ పిల్లల్లో ఎస్పెషల్లీ ప్యూబర్టీ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్‌లో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంది. సో, ప్యూబర్టీ టైంలో 13-16 ఇయర్స్‌లో గనక వాళ్ళు ఓవర్ వెయిట్, మోస్ట్‌లీ చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు. కానీ వాళ్ళ బిఎంఐ ఎక్కువ ఉంటే గనక 27 ఎక్కువ ఉంటే గనక డెఫినెట్‌గా వాళ్ళకి ఎకాంతోసిస్ వస్తది. దానిలో చాలా మందికి డయాబెటీస్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ప్రీ డయాబెటీస్‌లో ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం. ఇన్‌ఫాక్ట్ వి డిడ్ ఎ స్టడీ. వి వాంటెడ్ నార్మల్ పీపుల్, అంటే షుగర్ లేని నార్మల్ 18-24 ఇయర్స్ వాళ్ళ కోసం చూస్తే వి థాట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఒక చూసిన 10 మందిలో 10 మంది ఉంటారంటే 10 మందిలో 6గురికి ప్రీ డయాబెటీస్ ఉంది. చూడ్డానికి వాళ్ళు చాలా సన్నగానే ఉన్నారు. చూడ్డానికి వాళ్ళకి ఏం క్లినికల్ మార్కర్స్ లేవు. బట్ స్టిల్ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ ఉంది. ఓకే. 18-24 వయసు ఉన్న వాళ్ళలోనే కనిపించింది. యెస్. ఓహ్ మై గాడ్! ఓకే. సో ఈ స్టడీ ఎప్పుడు జరిగిందని, ఇన్ విచ్ ఇయర్? ఐ థింక్ వి హావ్ డన్ ఇట్ ఇన్ 22. 22 టైంకి. సో ఇది కోవిడ్ తర్వాత లైక్ ఇలా పెరిగినాయి అంటారా? చెప్పలేం. ఓకే. మన హాస్టల్స్‌లో తిని అక్కడ ఉండేవాళ్ళు. సో, ఫుడ్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. వాళ్ళలో స్పెసిఫిక్‌గా కోవిడ్ అని వి కెనాట్ పాయింట్ ఇట్ ఔట్. సో బికాస్ యూర్ టాకింగ్ అబౌట్ కోవిడ్ వ్యాక్సినేషన్ వలన చాలా మందికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇదైనా అదైనా అంటున్నారు. సో ఇన్ యువర్ ఒపీనియన్ ఇస్ ఇట్ ట్రూ? విల్ ది వ్యాక్సినేషన్ కాజ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? ఐ హావ్ సీన్ ఫ్యూ కేసెస్, బట్ అది కోవిడ్ వ్యాక్సినేషన్ రిలేటెడ్ కాదు. పోస్ట్ కోవిడ్ ఫెటీగ్ అనేది, పోస్ట్ కోవిడ్ ఫెటీగ్ సిండ్రోమ్ అని చాలా మంది అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌గా వాళ్ళకి ఎనర్జీ లేదు. లాస్ ఆఫ్ ఇంతకు ముందంతా బాగా వర్క్ చేసి సడెన్ లాస్ ఆఫ్ ఎనర్జీ, సడెన్‌గా డ్రైన్ అయిపోవడం ఇలాంటివి చూసాం. అండ్ దెన్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో సడెన్‌గా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యి టైప్ 1 డయాబెటీస్ రావడం అయి చాలా ఎక్కువ చూసాం. ఓకే. పిల్లల్లో ఒబెసిటీ అనేది ఇట్స్ లైక్ ఇంక్రీజ్ 30% ఇంక్రీజ్ ఇన్ ఒబెసిటీ. ఎస్పెషల్లీ 10-18 ఇయర్స్. ఈ ఏజ్ గ్రూప్‌లో చాలా మంది అప్పుడు 2 ఇయర్స్ దే హావ్ నాట్ గాన్ ఔట్ సైడ్. ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది. సో, ఆ 2 ఇయర్స్‌లో వాళ్ళ మెటబాలిజం చాలా ఎఫెక్ట్ అయింది. అంటే బయటికెళ్ళక, ఎక్స్‌పోజర్ లేక, ఆడుకోక, సెడెంటరీనెస్‌కి అలవాటైపోయి. సో కోవిడ్ గురించి కంటిన్యూషన్‌లో, కోవిడ్ అప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఆ మెడికేషన్‌కి ఇన్సులిన్ సడెన్‌గా స్పైక్ అప్స్ ఉండటం, అప్పటిదాకా డయాబెటిస్ లేని వాళ్ళకు డయాబెటిస్ వచ్చినట్టుగా కనపడడం, ఇవి జరిగినాయి కదా. సో దాని వలన కొన్ని రోజులు దే హావ్ యూజ్డ్ హై డోస్ స్టెరాయిడ్స్ కొన్ని ప్రోటోకాల్స్‌లో వాడారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ప్రీ డయాబెటిస్ రిస్క్ ఉండుంటే, వాళ్ళకి మెటబాలిజం అప్పటికే డ్యామేజ్ అయ్యి ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ షుగర్స్ పెరుగుతాయి. బట్ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఆఫ్టర్ ఆ స్టెరాయిడ్స్ ఆపాక నార్మల్ వస్తాయి. కొంతమందిలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు ప్రీ డయాబెటిస్ నుంచి డయాబెటిస్‌కెళ్ళే స్టేజ్‌లో కొంతమంది ఉండుంటారు. వాళ్ళు ముందు టెస్ట్ చేసుకొని ఉండకపోవచ్చు. వాళ్ళకి దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ అది ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా అట్లా కంటిన్యూ అవ్వచ్చు. అంతే తప్ప ఆ టైంలో వచ్చిన ఆ స్పైక్ కి ఏమీ పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్ వాళ్ళ హెల్త్ లో రిగార్డ్స్ టు డయాబెటీస్ వచ్చిందని ఏమనుకోలేదు. ఆ స్టెరాయిడ్ వల్ల అంటే డిపెండ్స్ ఆన్ హౌ లాంగ్ దే హావ్ యూజ్డ్. ఇప్పుడు ఒక 1 మంత్, 2 మంత్స్ యూజ్ చేస్తే ఇట్ కుడ్ హావ్ ఎఫెక్టెడ్. 1-2 వీక్స్‌లో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. సో yes, moving on from the topic of diabetes, the next most ప్రతి ఇంట్లో బాధపడే సమస్య ఏది? వెయిట్ గెయిన్. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, చిన్న పిల్లల్లోనే ఒబేసిటీ చాలా ఎక్కువ కనపడుతుంది, 30% ఇంక్రీజ్ అయిపోయింది అని. సో ఈ వెయిట్ గెయిన్ అనే ఒక ప్రాబ్లం ఆర్ ఒబేసిటీ అనే ఒక ప్రాబ్లం హిట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్, బై నౌ వి నో దట్ ఇట్ ఇస్ మేజర్లీ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్. సో ఇంకేమి అదర్ థింగ్స్ ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్, ఇంటర్నల్ బాడీ హెల్త్ పరంగా వాట్ కుడ్ బి ది అదర్ రీజన్స్ ఇంత వెయిట్ గెయిన్ అండ్ ఒబేసిటీ పరంగా? జెనెటిక్స్ కెన్ ప్లే ఎ రోల్. ఇప్పుడు ఫ్యామిలీలో చూసుకుంటే మీరు యూజువల్‌గా ఒక పాప ఆర్ బాబు లావుగా ఉంటే ఫస్ట్ ఇద్దరు పేరెంట్స్ లావుగా ఉంటారు.
అంటే వాళ్ళు పెరిగే హౌస్ ఒబెసిటీ అనమాట. దానిలో ఎవరిని పెట్టినా వాళ్ళు లావుగానే పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు తినే హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు కోక్ తాగుతారు. వాళ్ళు కోక్ తాగితే ఆబ్వియస్లీ పిల్లలు కూడా కోక్ తాగుతారు. సో వాళ్ళ హ్యాబిట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారో అదే వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు కానీ వీళ్ళకి సెపరేట్‌గా ఎక్కడి నుంచి రావు. సో ఆ సిట్యుయేషన్‌లో నీకు గుడ్ జెనెటిక్స్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టినా కూడా వాళ్ళు లావు అవుతారు. సో జెనెటిక్స్ ప్లే ఎ రోల్. బట్ జెనెటిక్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఎపిజెనెటిక్స్ అంటాం. ది ఎన్విరాన్మెంట్ విచ్ వి లివ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. సో హార్మోన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్సెస్ చాలా మందికి అవ్వచ్చు. ఇప్పుడు థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంటాము. థైరాయిడ్ తక్కువగా పనిచేసినా వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీసీఓడీ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఫర్ వెయిట్ గెయిన్. వాళ్ళు అంటే ఇట్స్ డిఫరెంట్. ఒబెసిటీ వల్ల పీసీఓడీ రావచ్చు. పీసీఓడీ వల్ల ఒబెసిటీ రావచ్చు. దే ఆర్ బోత్ ఇంటర్‌లింక్డ్. సో హార్మోనల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంట్ మనం ఏ సొసైటీలో పెరుగుతున్నాము అనేది కూడా దాని వల్ల కూడా మనకి ఒబెసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ దెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్‌లో ఎస్పెషల్లీ నాట్ జస్ట్ డయట్, ఆల్సో స్ట్రెస్, స్లీప్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో చాలా ఫ్యాక్టర్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది రావచ్చు. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ డయట్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు అందుకే దే హావ్ ఆల్సో ఇంతకుముందు జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇట్స్ ఓన్లీ కాస్మెటిక్ కింద వ్యూ చేసేవాళ్ళు ఒబెసిటీని. బట్ నౌ ఇట్ హస్ బీన్ లేబుల్డ్ యాస్ ఎ క్రానిక్ లాంగ్. ఒక్కసారి బరువు తగ్గినాలే తెలుస్తది ఎంత కష్టమో. చిన్నప్పటి నుంచి ఒక వెయిట్‌లో ఉండి వన్స్ ఇఫ్ దే హావ్ లాస్ట్ వెయిట్ అప్పుడు వాళ్ళకి తెలుస్తది ఎంత కష్టం మెయింటైన్ చేయడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తది. సో ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిజార్డర్. అది 1 ఇయర్‌లో ట్రీట్ అయిపోయి తర్వాత ఆపేసి ఇఫ్ యూ గో బ్యాక్ టు ద సేమ్ లైఫ్ స్టైల్ ఏది చేసినా పెరుగుతది. ఈవెన్ ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ ఆఫ్టర్ 1 ఇయర్ దేర్ విల్ బి వెయిట్ గెయిన్. మనం నార్మల్‌గా తింటే. బట్ మన ఎఫర్ట్ ఉంటేనే అది వెయిట్ సస్టైన్ అవుతది అక్కడ. లేదంటే ఇఫ్ వి కీప్ ఆన్ స్టఫింగ్ అవర్ మనం అన్‌హెల్తీ ఫుడ్స్ తీసుకొని మనం ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళకపోతే ఏది చేసినా మళ్ళా వెయిట్ రీగెయిన్ అనేది 100% ఉంటుంది. రైట్. సో టాకింగ్ అబౌట్ ది సేమ్ కాన్సెప్ట్ ఒబేసిటీలోనే చాలా మంది నేను ఇన్ని కిలోలు అయిపోయాను, నేను అర్జెంట్ గా తగ్గిపోవాలి అని చెప్పేసి క్రాష్ డైట్స్ ని ఆప్ చేసుకుంటూ ఉంటారు. ఈదర్ దే స్కిప్ ఈటింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ దే స్కిప్ ఈటింగ్ దేర్ డిన్నర్ ఆర్ ఏదో ఒక పార్ట్ ని స్కిప్ చేసేస్తా ఉంటారు. లేకపోతే ఓన్లీ సూప్ తాగుతారు, లిక్విడ్ డైట్స్ అంటారు చేస్తారు, లేకపోతే ఓన్లీ కాయగూరలు తింటారు, ఓన్లీ ఫ్రూట్ డైట్ అంటే మారచ్చు అంటారు. ఇంటర్నల్ గా ఎలా డ్యామేజ్ చేస్తాయి బాడీని? సో దీన్ని యోయో డైటింగ్ అంటాం. సో ఒక చాలా మంది ఏం చేస్తారంటే ఇయర్‌లో ఒక 3 మంత్స్ బాగా స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది తగ్గుతారు. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ ఫుల్‌గా వదిలేస్తారు. మళ్ళా కొంచెం పెరుగుతారు. అండ్ దే కీప్ ఆన్ గెయినింగ్ వెయిట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా అదే ఫస్ట్ 3 మంత్స్ మళ్ళీ డైటింగ్ చేస్తారు. సో ఇలాంటప్పుడు దే గో ఫర్ ఈజియర్ వర్షన్. సో 10 డేస్ లిక్విడ్ డైట్ చేస్తారు. సో వీటన్నిటి వల్ల మెటబాలిజం డ్యామేజ్ అవుతుంటది. ఇప్పుడు మనం వెయిట్ తగ్గినప్పుడు బాడీ మెటబాలిజం కూడా తగ్గుతుంది డెఫినెట్‌గా. అది ఎంత ఫాస్ట్‌గా వెయిట్ తగ్గితే ఇది అంత తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్‌లో 10 కిలోస్ లూజ్ అయితే మీ మెటబాలిజం ఆల్సో విల్ డ్రాప్ బై 20-30%. అప్పుడు బాడీకి తెలీదు దట్ యూ ఆర్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకు మీరు తగ్గాలని స్టార్వ్ అవుతున్నారు అని బాడీకి తెలీదు. బాడీ థింక్స్ దట్ మీకు ఫుడ్ దొరకట్లేదు. సో ఇట్ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఎలా హెల్ప్ చేస్తది? బాడీ క్యాలరీ ఏదైతే బర్న్ చేస్తదో రోజు, ఇప్పుడు మనం పడుకున్నా క్యాలరీస్ బర్న్ అవుతాయి బాడీలో. నడిచినా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఆ క్యాలరీ బర్నింగ్ అనే దాన్ని తగ్గించేసుకుంటది. సో మీరు ఎంత తిన్నా అది స్టోర్ చేసుకోవడానికే ట్రై చేస్తాయి. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఆన్ లిక్విడ్ డైట్, వాట్ ఎవర్ ద స్మాల్ క్యాలరీస్ దట్ యూ ఈట్, అది బాడీ స్టోర్ చేసుకోవడానికే ట్రై చేస్తది తప్పితే ఇట్ విల్ నాట్ స్పెండ్ దోస్ క్యాలరీస్. ఎంత తక్కువ మినిమం క్యాలరీస్ మీరు తీసుకుంటే బాడీ కూడా అంత తక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో అది లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. ఇప్పుడు లైఫ్ మేబీ 10-15 డేస్ తర్వాత యూ విల్ స్టాప్ ఇట్. సో అప్పుడు మళ్ళీ బాడీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. దెన్ అప్పుడు ఆ 10 డేస్ తర్వాత మీరు ఏం తిన్నా దట్ విల్ డైరెక్ట్‌లీ స్టోర్డ్ యాస్ ఫ్యాట్ అంటిల్ యూ రీచ్ యువర్ నార్మల్ వెయిట్. అంతకు ముందు వెయిట్ రీచ్ అయ్యే వరకు బాడీ స్టోర్ చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ నార్మల్ వెయిట్‌కెళ్ళాక అప్పుడు బాడీ అనుకుంటుంది ఓకే. ఇప్పుడు నార్మల్ అయింది. ఇంక నువ్వు
మనం అధిష్టానం క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లోనే వెయిట్ లాస్ ఒకటి, ఫ్యాట్ లాస్ ఒకటి. ఇది చాలా ట్రెండింగ్ కాన్సెప్ట్ రైట్ నౌ ఇన్ ఇన్స్టాగ్రామ్. వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్ అవ్వండి. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇఫ్ యూ లూజ్ 10 kgs, you will depends on how fast you lose. If you lose it systematically, like say 1 kg per week lose అయ్యారు, or obesity medications ఉన్నాయి ఇప్పుడు, we use it a lot. So obesity medication మీద 1 kg on an average lose అవుతారు. సో 1 kg lose అయ్యారు per week, అంటే కొంచెం స్లో, అంత మాక్సిమం 3-4 kgs లూజ్ అవుతారు 1 month లో. సో అలాంటప్పుడు ఇఫ్ యూ లూజ్ 10 kgs, 7 kgs యూ విల్ లూజ్ యువర్ ఫ్యాట్ on an average. అటు ఇటు 1 kg అవ్వచ్చు. 3 kgs విల్ బి మజిల్. మజిల్ అంటే మజిల్ లాస్ లో మజిల్స్ మధ్య ఫ్యాట్ కూడా ఉంటుంది. దట్ విల్ ఆల్సో కమ్ అండర్ మజిల్ లాస్. ఓకే, బట్ ఎనీవే అది మీరు డైట్ చేయండి, లేదా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయండి, వర్కౌట్స్ చేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే దెర్ విల్ బి లెస్సర్ మజిల్ లాస్, బట్ దేర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ మజిల్ లాస్. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ డూ ఇట్ సిస్టమాటికలీ, నాట్ క్రాష్ డైట్స్ అవన్నీ వదిలేసి క్రాష్ డైట్స్ తీసుకుంటే మజిల్ లాస్ పెరుగుతుంది, ఫ్యాట్ లాస్ తగ్గుతుంది, ఈక్వల్గా ఉంటాయి 50-50. బట్ దెన్ మజిల్ లాస్ రిలేటివ్ గా ఎక్కువ పెరుగుతుంది క్రాష్ డైట్స్ వల్ల. సో ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ డూ ఇట్ సిస్టమాటికలీ, ప్రోటీన్ ఇంటేక్ తీసుకొని, అన్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్ని చేసుకొని, కొంచెం క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసుకొని అలా చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీ మజిల్ రిలేటివ్ గా పెరుగుతుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kgs ఉన్నారు, అప్పుడు మీకు ఒక 15 kgs మజిల్ ఉండింది, 30 kgs మజిల్ ఉండింది అనుకోండి, 10 kgs will come to 60, but you will have 28 kgs కదా ఇక్కడ మజిల్. సో ఇప్పుడు మీకు మజిల్ మాస్ పెరుగుతుంది రిలేటివ్ గా. 2 kgs మజిల్ లాస్ ఉండనియండి, బట్ ఫర్ దట్ వెయిట్ యువర్ మజిల్ విల్ బి మోర్. రైట్. సో సిస్టమాటికలీ డూ వెయిట్ లాస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వన్, ఇట్ రీస్ట్రక్చర్ యువర్ మెటబాలిజం. మీరు 70 kgs ఉన్నప్పుడు మీ మెటబాలిజం మీరు 10 kgs తగ్గాక ఉండాలనుకుంటా ఉండదు. It will definitely change. So how you lose your weight is also very important. సో వెయింగ్ స్కేల్ మీద నెంబర్ తగ్గడమే కాదు, అది ఎలా తగ్గుతున్నారు అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఫర్ యూ టు మెయింటైన్ దట్ వెయిట్ ఆర్ సస్టైనబుల్ గా హెల్దీ వర్జన్ గా మీరు తయారవ్వాలి అని అనుకుంటే హౌ యూ లూజ్ యువర్ వెయిట్ అనేది బికమ్స్ మేజర్. రైట్. సో ఇప్పుడు ఒబేసిటీ టాపిక్ లోనే వెన్ వి టాక్ ఫర్దర్, ఒబేసిటీ మెడికేషన్స్ గురించి మనం ఇప్పుడు అనుకున్నాం. సో వాట్ ఆర్ ది ఒబేసిటీ మెడికేషన్స్, అండ్ ఈ ఇప్పుడు వచ్చే ఈ ఒబేసిటీ మెడికేషన్స్ ని మనం వాడడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? So we have a lot of obesity medications. ఇప్పుడు ట్రెండ్ అయింది కానీ, but we have been using it since long. Since 10 years నుంచి we have the same different forms. అంటే పేరు అంటే జనరేషన్స్ మారినాయి కానీ ద మాలిక్యూల్స్ ఒరిజినల్లీ అదంతే ఉంది. హౌ దే వర్క్ ఇస్ ఆల్సో ద సేమ్. అండ్ డిఫరెంట్ బాడీ టైప్స్ కి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ పర్సన్ ఈట్స్ అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజం ఉంటుంది. అంటే ఆయిల్ ఫ్యాట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని డ్రగ్స్ కూడా ఉంటాయి, అట్లాంటివి ఎక్కువ ఇవ్వచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి ఫుడ్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి టిఫిన్ తర్వాత లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి, అండ్ దీస్ థాట్స్ కీప్ కమింగ్ టు దెమ్. తినాలి, ఇది తినాలి, అట్లా థాట్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అ రియల్ కన్సర్న్ ఆల్సో. వాళ్ళు ఎంత డైట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అనేది దే ఓవర్ పవర్ దెమ్. ఆబ్వియస్లీ అట్ వన్ పాయింట్ వీ విల్ లూజ్ అవర్ మైండ్ కంట్రోల్ ఆల్సో. సో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కొత్త డ్రగ్స్ జిఎల్పీస్ లేకపోతే బి వెరీ క్లియర్ వాళ్ళకి ఏం కావాలి. వాళ్ళు చాలా మందికి ఏంటంటే ఈ నాయిస్ వల్ల దే విల్ నాట్ బి అంత ప్రొడక్టివ్ గా కూడా ఉండలేకపోవచ్చు. ఆ అబ్సెషన్ టు ఫుడ్, ఆ రిలేషన్ టు ఫుడ్ అనేది కూడా ఉంటుంది చాలా మందికి. సో వాళ్ళకి అది లేకపోతే కూడా దే విల్ బి వెరీ హ్యాపీ, క్లారిటీ బాగుంటుంది, వాళ్ళు దే విల్ ఫోకస్ ఆన్ దర్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది.
అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ దే విల్ బి సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఈ డ్రగ్స్ పబ్లిసిటీ పెరిగింది. ఎందుకంటే దే ఒరిజినల్లీ యూజ్డ్ ఫర్ రిడ్యూసింగ్ యువర్ డయాబెటిస్ అండ్ షుగర్స్. బట్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ నాజియా, ఏదైతే అపిటైట్ రిడ్యూసింగ్ సైడ్ ఎఫెక్ట్ ఉందో అసలు దాని వల్లే వాటికి ఇంత పాపులారిటీ వచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్, బట్ మెజారిటీ వాళ్ళు టాలరేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లూజింగ్ వెయిట్ ఫర్, అంటే డిపెండ్స్ ఆన్ హూ ఆర్ యూజింగ్ ఆల్సో. ఇప్పుడు ఒక 60-year-old లేడీ విత్ బోత్ నీ జాయింట్ పెయిన్స్, ఇప్పుడు నేను వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ చేయండి, జిమ్కి వెళ్ళండి అంటే ఇట్స్ నాట్ రియలీ పాసిబుల్ ఇన్ ఎవ్రీ కేస్. అందరి ఇళ్ళల్లో అదంతా పాసిబుల్ అవ్వదు. వాళ్ళ టైమింగ్ సెట్ అవుతుంది, వాళ్ళ బాడీ సహకరించదు. సో వాళ్ళకి ఈ డ్రగ్స్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. 20-30 years వచ్చి వాళ్ళు ఇఫ్ దే ఆర్ హెల్దీ, వాళ్ళు వాళ్ళకి అంత ఐ వుడ్ నాట్ అడ్వైజ్, బట్ సమ్ కండిషన్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గి, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ తగ్గుతుంది. సో దే ఆర్ రియలీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో విత్ దీస్ డ్రగ్స్. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్, రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడో కోటిలో ఒకరికి వచ్చింది, అది ఏ డ్రగ్ కైనా ఉంటుంది. దట్ ఇంకా అది మన చేతిలో ఉండదు. బట్ మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ టాలరబుల్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. మనం ఏం దానికోసం స్పెషల్ గా మందులు అట్లా అని వాడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద డ్రగ్స్ ఆర్ స్టార్టెడ్ అప్రోప్రియేట్లీ. ఇప్పుడు ఊరికి నేను ట్రిప్కి వెళ్తున్నాను, నేను తగ్గాలని కూడా వస్తాను, చాలా మంది అడుగుతారు. బట్ అలాంటప్పుడు ఇవ్వడం ఇట్స్ నాట్ రియలీ జెన్యూన్. బట్ ఇఫ్ దే జెన్యూన్ కాజెస్ ఇచ్చిన వాళ్ళకి, ఈ వెయిట్ గెయిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ వాళ్ళలో. సో ఇప్పుడు 60 years పేషెంట్స్ ఆర్ 60 years పర్సన్ వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం దీన్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ది పర్సన్ సిచ్యువేషన్ అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. 60-70 వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కేస్, వాళ్ళ సినారియో బట్టి. సో ఇలాంటి ఒబేసిటీ రిలేటెడ్ మెడికేషన్ వాడే ముందు వాళ్ళకి ఏమైనా లైక్ హార్ట్ ప్రాబ్లమ్ ఉండకూడదు, డయాబెటీస్ ఉండకూడదు, ఇలాంటి రూల్స్ ఏమైనా ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఇన్ రిడ్యూసింగ్ హార్ట్ డిసీజెస్. అసలు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇది ఇంకా హెల్ప్ చేస్తుంది. ఓకే. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇట్ ఈస్ అ బూన్. ఇంకా ఇన్సులిన్కి వెళ్ళే ముందు కూడా ఇట్లాంటివి వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది తెలియదు అసలు. సో ఎవరైనా సరే ఓవర్ వెయిట్ ఉండి తగ్గడం చాలా కష్టంగా ఉండి వాళ్ళకి డయాబెటీస్ లాంటివి అయినప్పుడు దే కెన్ డెఫినెట్లీ కన్సల్ట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. అండ్ వాళ్ళు ఇలాంటి మెడికేషన్స్ లో ఇన్వాల్వ్ అవడం ఇట్ హెల్ప్స్ దెమ్ అలాట్. రైట్, వెరీ గుడ్ పాయింట్. సో మనం ఇందాక నుంచి చాలా సార్లు వెయిట్ లాస్ అనే టాపిక్ వచ్చిన దగ్గర నుంచి మెటబాలిజం చాలా సార్లు మాట్లాడుతున్నాం కదా. సో టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ మెటబాలిజం, అసలు మెటబాలిజం అంటే ఏంటి? చాలా మంది అరుగుదల అని అనుకుంటారు, అది నిజమేనా? కాదు, అరుగుదల ఇస్ నాట్ మెటబాలిజం. సో మన బాడీ ఇస్ లైక్ అ సైకిల్. ఇప్పుడు వాట్ వి ఈట్, కొన్ని క్యాలరీస్ ఇన్ అవుతాయి, కొన్ని క్యాలరీస్ అవుట్ అవుతాయి. సో ఇట్స్ అ కంటిన్యూస్ సైకిల్. ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎనర్జీ ఇంటేక్ ఉంటుంది. ఇప్పుడు సైకిల్ అని కూడా పెట్రోల్ అనుకోండి, ఒక బైక్ లాగా. సో ఈ పెట్రోల్ అనే ఎనర్జీ ఇవ్వాలి, అది ఖర్చు పెడుతూ ఉంటుంది, అదంతా చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్ ది ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్, బీయింగ్ రెస్పిరేట్, మనం గాలి పీల్చుకోవడం దగ్గర నుంచి హార్ట్ పంపింగ్ దగ్గర నుంచి అన్ని దే ఆర్ ఇంటర్లింక్డ్. సో ది హోల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మెటబాలిజం. ఓకే, సో మీరు తినడం ఇస్ గివింగ్ పెట్రోల్ టు యువర్ సిస్టమ్, అండ్ ఆ పెట్రోల్ యూటిలైజేషన్ చేసే ప్రాసెస్ ని మెటబాలిజం అని అంటారు. రైట్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ మెటబాలిజం పెరగడం తగ్గడం అంటే మీరు ఇచ్చిన ఫుడ్ ని ఆప్టిమమ్ గా బాడీ ఫంక్షనాలిటీకి వాడుకోవడం, అండ్ మెటబాలిజం తగ్గిపోవడం అని అంటే అంత ఆప్టిమమ్ గా వాడుకోలేకపోవడం, అండర్ యూటిలైజేషన్. దానివల్ల ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే దానికంటే దాచుకునేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మెటబాలిజం తగ్గితే ఫ్యాట్ పర్సెంటేజెస్ బాడీలో పెరగడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఫ్యాట్ లోనే మాట్లాడితే ఫ్యాట్ డివిజన్స్ ఉంటాయి కదండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే చేతుల్లో ఇక్కడ ఏమీ ఉండదు, ఓన్లీ అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళ అబ్డామిన్ చాలా బ్లోటెడ్, వాళ్ళ చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది. సో ఇది వాళ్ళ హెల్త్ కి ఎంత రిస్క్ అంటారు?
ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి వి హావ్ థిన్ ఫ్యాట్ ఫినోటైప్ అంటారు. 60 కేజీస్ ఇండియన్‌కి, 60 కేజీస్ యూరోపియన్‌ని తీసుకుంటే 60 కేజీస్ ఇండియన్‌కి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. యూరోపియన్ కంటే. సో, మనకేంటంటే నార్మల్ వెయిట్‌లో గూడా వి టెండ్ టు అక్యూములేట్ మోర్ ఆఫ్ ఫ్యాట్. అది జెనెటిక్స్ మన ఎప్పటినుంచో మన లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల అయ్యుండొచ్చు. బట్ వి హావ్ కమ్ టు దిస్ సిట్యుయేషన్ నౌ అట్‌లీస్ట్. సో, యూజువల్లీ ఇండియన్ వుమెన్‌కి, మెన్‌కి డిఫరెన్సెస్ ఉంటాయి. వుమెన్‌కి థైస్‌లో ఎక్కువ ఫ్యాట్ ఉంటది. మెన్‌లో అబ్డామిన్‌లో ఎక్కువ, పొట్టలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అండ్ యాస్ ది ఇయర్స్ పాస్ బై మెనోపాజ్ వచ్చే టైంకి వుమెన్‌కి కూడా ఎక్కువ పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరుతది. దట్ ఈస్ హార్మోనల్. ఇంక దాన్ని మనం ఏం చేయలేము. అది ఎంత తగ్గించుకుందాం అనుకుని ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతది. బట్ దేర్ ఆర్ వేస్ టు రెడ్యూస్ ఇట్ కొన్ని సార్లు ఇండివిడ్యుయల్‌గా. బట్ ఈ విసరల్ ఫ్యాట్ అంటాం. ఈ ఫ్యాట్ అబ్డామిన్ చుట్టూ ఏదైతే ఉందో వేస్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, మన ప్యాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఆర్ రిస్క్ ఆఫ్ డయాబెటిస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ విసరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పా ఆర్గాన్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్. అదొక ఇండికేటర్ అనమాట. వేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన లోపల ఉన్న ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఏ ఆర్గాన్ చుట్టూ వెళ్తే ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ చుట్టూ వెళ్తే ఫ్యాటీ లివర్, దెన్ లివర్ డిసీజెస్ స్టేజెస్ ఉంటాయి. ఆర్ ప్యాంక్రియాస్ చుట్టూ వస్తే ప్రీ డయాబెటిస్ ఆర్ డయాబెటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రైట్. సో మనకి ఓవరాల్ గా పొట్ట చుట్టూ వచ్చిన ఫ్యాట్ వలన ఆర్గన్ రిలేటెడ్ ఫ్యాట్స్ పెరిగితే దాని వలన మనకి హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎస్. రైట్. సో ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్స్ తీస్తారు కదా, లిపిడ్ ప్రొఫైల్ తీసినప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ లేదు, ఆ రిపోర్ట్ క్లియర్ గా ఉంటే ఇంకా వాళ్ళకి ఫ్యాట్ లేదు అని అర్థమా, లేకపోతే స్టిల్ దట్ పర్సన్ కెన్ హ్యావ్ పాసిబుల్? అదేం పెద్ద రిలేషన్ ఏం కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము, బికాస్ యూఆర్ ఇంటు ది టాపిక్ ఆఫ్ ఒబెసిటీ, లెట్ us ఆల్సో టాక్ అబౌట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంత ఫేమస్ ఫాస్టింగ్ అయిపోయిందంటే ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ జస్ట్ డూయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నిజంగానే ఇదంతా యూస్ఫుల్లా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అందరూ చేయొచ్చా, చేయకూడని సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇండివిడ్యువలిస్ట్. కొంతమందికి బాగా వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వదు. సో అది మనం మనం చెక్ చేసుకోవాలి మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది. కొంతమంది రియల్లీ దే లూజ్ వెయిట్. ఇప్పుడు డయాబెటిస్ రివర్స్ అయిన వాళ్ళని చూసాము, అండ్ థైరాయిడ్ రివర్స్ అయిన వాళ్ళని కూడా చూసాం. బట్ దెన్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా మీకు అసలు ఆర్ 3 మంత్స్, ఇట్స్ బెటర్ టు డూ ఇట్ ఫర్ 3 మంత్స్. 3 మంత్స్‌లో ఒక 5% కూడా మీరు వెయిట్ లాస్ అవ్వలేదంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ. యూ కెన్ ట్రై ఎ డిఫరెంట్ వర్షన్. బట్ ఒక్కొక్కళ్ళకి ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదని క్లియర్ కట్ రూల్స్ అంటూ ఏం లేవు. దే హావ్ ట్రైడ్ ఇన్ మల్టిపుల్ కేసెస్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు పీపుల్ హూ ఆర్ ఆన్ డ్రగ్స్ ఇట్ మైట్ నాట్ సూట్ దెమ్. డయాబెటిస్ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇట్ మైట్ నాట్ సూట్ దెమ్. సో అది కూడా ఇండివిడ్యువలైజ్ చేసుకుంటేనే బెటర్. ఆర్ ఇఫ్ నాట్, ఈవెన్ ఇఫ్ ఎ హెల్తీ పర్సన్ డస్ ఇట్ ఆల్సో, కొంతమందికి ఎఫెక్ట్ అయినట్టు అందరికి రాదు. Lactating movements, again, intermittent fasting, I guess, they can do on. చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ యూజువల్లీ లాక్టేటింగ్ ఉమెన్‌కి కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. బికాస్ దే నీడ్ ద ఎనర్జీ ఆల్సో టు ప్రొడ్యూస్ మిల్క్. సో ఇఫ్ యు ఆర్ నీడింగ్ దట్, ద అదర్ టైమ్ యూ క్యాన్ డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. Right. So moving forward with the topic, next most concerning topic is thyroid. చాలా మందిలో ఇప్పుడు థైరాయిడ్ కూడా కనపడుతుంది. సో థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు థైరాయిడ్ గురించి? సో థైరాయిడ్ గ్లాండ్ మన నెక్ దగ్గర ఉంటుంది. సో దాని నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. T3, T4 అంటాం. సో ఈ 2 హార్మోన్స్ దే డిక్టేట్ ద మెటబాలిజం. మెటబాలిజం స్లో చేయడం, మెటబాలిజం ఫాస్ట్ చేయడం, హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడం, హార్ట్ రేట్ డిక్రీజ్ చేయడం, డిపెండింగ్ ఆన్ అది పెరిగిందా తగ్గిందా అనే దాన్ని బట్టి చాలా రకాలు ఉంటాయి. సో బేసికలీ థైరాయిడ్ చాలా రకాలు ఉంటాయి. బట్ మోస్ట్ కామన్‌గా అయితే 2 చెప్తాం. థైరాయిడ్ పెరిగిందా, థైరాయిడ్ తగ్గిందా, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటాం. అది కాకుండా థైరాయిడ్‌లో గడ్డలు ఉండొచ్చు, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉండొచ్చు.
సో చాలా రకాలు ఉంటాయి థైరాయిడ్ అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఆ 3 to 6 months పీరియడ్ లో థైరాయిడ్ సడన్ గా పెరుగుతుంది. సో థైరాయిడైటిస్ అంటాం. బట్ మోస్ట్ కామన్లీ మనకి ఎక్కువగా చూసేది లావైన థైరాయిడ్, సన్నగైన థైరాయిడ్ అంటారు కామన్ గా. సో ఈ రెండు వెరీ కామన్. అందులో కూడా మోస్ట్ కామన్ హైపోథైరాయిడ్ అంటే లావ్ అవుతారు కొంచెం. బట్ ఏ థైరాయిడ్ అయినా ఇట్ షుడ్ బి నార్మల్. ఏది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో రెండు ట్రీట్ చేసుకోవాలి. రైట్. సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మెడికేషన్ కంపల్సరీ ఎవ్రీడే వాడాల్సిందేనా? కొన్ని సిచ్యువేషన్స్ డెఫినెట్ గా వాడాలి. ఇప్పుడు ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వచ్చి వాళ్ళ నీడ్స్ ఎక్కువగా ఉంటే డెఫినెట్ గా థైరాయిడ్ మెడికేషన్ వాడాలి. ఎస్పెషల్లీ కొంతమందికి పుట్టుకతో థైరాయిడ్ ఉంటుంది చిన్న పిల్లల్లో. యాజ్ ఎర్లీ యాజ్ 2-3 months వీల్ డయాగ్నోస్ అది. సో వాళ్ళలో కంపల్సరీ థైరాయిడ్ వాడాలి. అండ్ చిన్న పిల్లల్లో కూడా కంపల్సరీ థైరాయిడ్ మెడికేషన్ ఒకసారి స్టార్ట్ చేస్తే వాడాలి. ఎందుకంటే దట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ హైట్, గ్రోత్ చాలా ఇంపార్టెంట్. గ్రోత్ కానీ ప్యూబర్టీ రావడానికి కానీ థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది అసలు మొన్న ఒకళ్ళు చూసాను 6 years హైట్ లోనే ఉన్నారు. దే ఆర్ 14 years ఇప్పుడు. వాళ్ళు 6 years ఆ అమ్మాయి 6 years ఉన్నప్పుడు థైరాయిడ్ స్టార్ట్ అయిన అమ్మాయికి అది ఎవరు డిటెక్ట్ చేయలేదు. ఇప్పుడు 14 years కి పీరియడ్స్ రావట్లేదని చూస్తే ఆమె 6 years లో ఉన్న హైట్ లోనే ఉండిపోయింది. ఇంకా బోన్ ఏజ్ చూసుకుంటాం. సో బోన్స్ కూడా 6 years ఏజ్ లోనే ఉండిపోయింది. ఎందుకు అంటే జస్ట్ థైరాయిడ్ వల్ల. ఒక్క టాబ్లెట్ తో అయిపోయేది. పాపం వాళ్ళు తెలియక ఎంత దూరం తెచ్చుకున్నారు. బట్ జరుగుతూ ఉంటాయి అవన్నీ ఇంకా. సో చిన్న పిల్లలు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పెద్దవాళ్ళలో అబౌవ్ 70 years కొంచెం లెవరేజ్ ఉంటుంది థైరాయిడ్ స్టార్ట్ చేసుకోవడానికి. కొంచెం రిలాక్స్డ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. కంగారు పడిపోయి ఇప్పుడు కొంచెం ఎక్కువ అవగానే స్టార్ట్ చేయకూడదు. ఎల్డర్లీ పీపుల్ లో కొంచెం రిలాక్స్. బట్ మిడిల్ ఏజ్ రీప్రొడక్టివ్ ఉమెన్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఒకవేళ స్టార్ట్ అయితే ఉంటే డెఫినెట్ గా కంటిన్యూస్ గా వేసుకొని బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి విచ్ ఆర్ టెంపరరీ. అలాంటప్పుడు ఒక 2-3 months వాడి ఆపుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో ట్రై వితౌట్ స్టార్టింగ్ ఇన్ సర్టెన్ కేసెస్. అవి మీ ఎండోక్రైనాలజిస్ట్ తో డిస్కస్ చేసుకొని దెన్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్. సో ఇప్పుడు థైరాయిడ్ మెడికేషన్ గురించి మాట్లాడాము. చిన్నపిల్లల్లో ఇలా కూడా ఉంటుంది అని. సో వాట్ ఆర్ ది వార్నింగ్ సైన్స్ దట్ పర్సన్ మైట్ హ్యావ్ థైరాయిడ్ అని? ఏం సైన్స్ చూసి వాళ్ళు ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం? సో ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ గ్రోయింగ్ ప్రాపర్లీ, ఇప్పుడు ఏజ్ కి తగ్గట్టు మైల్ స్టోన్స్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 2 years లోపు దే షుడ్ స్టార్ట్ టాకింగ్. వాళ్ళు 1 year కి స్టాండింగ్, నడవడం ఇవన్నీ రావాలి. సో ఆ ఏజ్ అప్రోప్రియేట్ మైల్ స్టోన్స్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు, కొంచెం డల్ గా ఉంటున్నారు, తెలిసిపోతుంది. పిల్లల్లో పక్కన వాళ్ళు చూస్తే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కొంచెం వీళ్ళు డల్ గా ఉన్నారు, అండ్ వాళ్ళ ఏజ్ తగ్గట్టు లేరు, కొంచెం డిలేడ్ గా ఉన్నారంటే వెంటనే చూసుకోవాలి. అండ్ 2 years తర్వాత ఇవి మ్యాటర్ అవ్వవు. 2 years తర్వాత కొంచెం హైట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు హైట్ పెరగట్లేదు, స్కూల్లో అందరూ హైట్ పెరుగుతున్నారు, వీళ్ళు మాత్రం హైట్ అలానే ఉంటున్నారంటే ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించుకోవచ్చు. మెజారిటీ పీపుల్ లో థైరాయిడ్ ఉంటుంది. అండ్ పీరియడ్స్ డిలే అయినా ఎర్లీగా వచ్చినా కూడా థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళకి చదివేది గుర్తురావట్లేదు, మెమరీ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా థైరాయిడ్ వల్ల అవ్వచ్చు. కాన్స్టిపేషన్, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది అండ్ డల్ గా ఉంటున్నారు, ఎప్పుడు నీరసంగా పడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, డెఫినెట్ గా థైరాయిడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు చెక్ ఇట్. So these are the warning signs in kids. Now let's talk about adults. Adults లో warning signs ఎట్లా? అడల్ట్స్ లో కూడా సిమిలర్, కాకపోతే మనకి హైట్ పొటెన్షియల్ అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి హైట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. అప్పుడు ఫెటీగ్, మెమరీ లాస్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, ప్రతి దానికి చలి చలి అంటారు. ఇఫ్ ఇట్స్ వేడిగా ఉన్నా కూడా వాళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అనిపించవచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు. సో మోస్ట్ కామన్ సైన్స్ దట్ వి అబ్జర్వ్. ఇంకా అది ఎక్కువ ఎన్నో ఇయర్స్ టుగెదర్ ఎక్కువగా ఉందంటే దే స్టార్ట్ లూజింగ్ దర్ మజిల్ ఆల్సో. మజిల్ వీక్నెస్ రావడం, మాట మొద్దుగా రావడం, ఇలాంటివి కూడా వస్తాయి. ఓకే. సో థైరాయిడ్ ఉన్న ఫీమేల్స్ కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందంటారా? ఇన్ఫర్టిలిటీ అంటే ఇఫ్ థైరాయిడ్ ఇస్ నాట్ కంట్రోల్డ్, ఎస్ ఇట్ కెన్ హ్యాపెన్. ఓవ్యులేషన్ డిఫెక్ట్స్ నుంచి అన్నిట్లో డిఫెక్ట్స్ రావచ్చు. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ
ఫస్ట్ 6 వీక్స్ థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నా. ఒకవేళ మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే కంట్రోల్ అయ్యాకనే ప్రెగ్నెంట్ అవ్వండి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీస్ మనం అదేం చేయలేము. ఇన్ కేస్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. బోత్ ఆఫ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాల్ట్స్, పింక్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్, సో రాక్ సాల్ట్, సో ఇవన్నీ చాలా చెప్తారు. సో నిజంగానే సాల్ట్ మ్యాటర్ అవుతుందా థైరాయిడ్ విషయంలో? అండ్ ఒకవేళ ఎస్ అయితే ఏ సాల్ట్ వాడాలి రెగ్యులర్ గా మన వంటల్లో? యూజువల్ గా ఐడిన్ అనేది వీ డు నాట్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. మనకు వచ్చే సోర్స్ వల్ల ఐడైజ్డ్ సాల్ట్. అది కూడా ఎందుకు వస్తుంది? బికాస్ గవర్నమెంట్ అందులో యాడ్ చేయిస్తుంది సాల్ట్ లో. అండ్ బికాస్ ఇండియాలో సాల్ట్ ఎవ్రీ డిష్ లో సాల్ట్ లేకుండా ఉండదు కాబట్టి గవర్నమెంట్ హ్యాడ్ స్టేటెడ్ ఇండియా ఇస్ ఐడిన్ డెఫిషియెంట్ కాబట్టి 1990s లో అనుకుంటా దే స్టార్టెడ్ దిస్. సో ఐడైజ్డ్ సాల్ట్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకు ఇప్పుడు చాలా మంది రాక్ సాల్ట్ వాడతారు, వాళ్ళకి 2-3 months థైరాయిడ్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా మందికి చెప్తాను ఫస్ట్ మీ సాల్ట్ మార్చుకోండి అని. పింక్ సాల్ట్ వాడతారు ఆర్ మిక్స్ ఆఫ్ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ వాడతారు. బట్ దే ఫీల్ దట్ ఐడైజ్డ్ సాల్ట్ లో ఏదో మిక్స్ అవుతుంది కాబట్టి ఈజ్ నాట్ న్యాచురల్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ గెట్ యువర్ ఐరన్. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఐ వుడ్ ప్రిఫర్ ఐడైజ్డ్ సాల్ట్ ఓన్లీ. రైట్. సో రైట్, అయోడైజ్ సాల్ట్ వాడండి. పింక్ సాల్ట్ లో, ఈ రాక్ సాల్ట్ లో ఇలా కాదు. అయోడిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది వచ్చే ఓన్లీ మీడియం ప్రెగ్నెంట్ అండ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిల్డ్రన్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో అది వచ్చే ఓన్లీ మార్గం ఇది ఒకటే కాబట్టి డు నాట్ మిస్ యువర్ అయోడిన్ విచ్ యూ గెట్ ఫ్రమ్ సాల్ట్. ఓకే. సో సాల్ట్ గురించి కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్ లో, సాల్ట్ ఎక్కువ తినటం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, సాల్ట్ తగ్గించండి, సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ అయిపోతుంది, ఇలా చాలా కాన్సెప్ట్ మనం ట్రెండింగ్ అవుతూ చూస్తున్నాం. దీనిలో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, మిత్ ఏంటి? నిజంగానే సాల్ట్ వెయిట్ గెయిన్ కి కారణమా? సాల్ట్ వల్ల కొంచెం వాటర్ రిటెన్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. మనం కూడా ఎక్కువ సాల్టీ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటే నెక్స్ట్ డే కొంచెం వాటర్ రిటెన్షన్ అనేది వస్తుంది. బట్ నాట్ రిలేటెడ్ టు వెయిట్ గెయిన్. అంత వెయిట్ గెయిన్ అనేది ఉండదు. బట్ దెన్ లిమిటింగ్ యువర్ సాల్ట్ ఇంటే ఎప్పుడైనా మంచిది. 2 grams 3 grams లెస్ దాన్ 3 grams ఇస్ ఐడియల్. అందుకంటే ఎక్కువ అంటే రోజు పచ్చళ్ళు తింటే ఇట్ ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బీపీ కాబట్టి we used to limiting maximum of 5 grams కంటే ఎక్కువైతే వాడకూడదు పర్ డే. సో మామూలుగా మనం వంటలో అయితే ఇంకా తక్కువ 2-3 grams లోపు వాడచ్చు. ఓకే. సో నార్మల్ గా మనం వంటలో వాడుకునేది సరిపోతుంది. ఇలా పచ్చళ్ళు ఇవి అవి అని చెప్పి ఎక్సెసివ్ చాలా మంది ఎక్స్ట్రాగా సాల్ట్ పెట్టుకొని పక్కన తింటూ ఉంటారు విత్ పెరుగులో. అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. సో ఎక్స్ట్రాగా వేసుకోవద్దు. మామూలుగా కూరల్లో వంటల్లో ఏదైతే వేస్తారో దట్ షుడ్ బి ఫైన్. సో అది కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా తినేసేయండి. ఇంకా మజ్జిగలో వేసుకోవడం, పెరుగులో వేసుకోవడం ఇలాంటివి. సో కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్ ఆఫ్ సాల్ట్, చాలా మంది నీరసం రాగానే ఉప్పు కలిపేసుకుని తాగుతూ ఉంటారు. సో నిజంగానే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందా? ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, బీపీ పేషెంట్స్ నిజంగానే ఇట్లా ఉప్పు కలిపిన వాటర్ ఇదంతా తాగొచ్చంటారు? అది జనరలైజ్డ్ యాక్చువల్లీ. కొన్ని కండిషన్స్ లో ఎస్ ఇట్ కెన్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లో బీపీ వచ్చిన వాళ్ళలో బీపీ మెడికేషన్స్ వల్ల లో రావడం వేరు, ఒరిజినల్ గా లో బీపీ రావడం వేరు. ఇట్ ఇస్ 2 different మెకానిజమ్స్. కొంతమంది సోడియం తక్కువ అవుతుంది. ఎల్డర్లీ పీపుల్ లో చూస్తాం సోడియం తక్కువ అవుతుంది. అలాంటప్పుడు వీ ఆల్సో సజెస్ట్ దెమ్ టు డ్రింక్ వాటర్ విత్ సాల్ట్ ఆర్ మజ్జిగ విత్ సాల్ట్. అది కొన్ని కండిషన్స్ లో మాత్రమే. ఇట్ కెనాట్ బి జనరలైజ్డ్. సో జనరలైజ్ గా ఇవ్వడానికి అయితే లేదు, కానీ మీరు ప్రాపర్ గా యూ హ్యావ్ టు మేక్ షూర్ విచ్ డెఫిషియన్సీ గోయింగ్ ఆన్ అనేది చూసుకోవడం అవసరం. అప్పటికప్పుడు ఏదో ఓవర్ ది కౌంటర్ అది వాడేసిన ఎందుకని మీకు నీరసం వచ్చిందో డయాగ్నోసిస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. పర్ఫెక్ట్. సో ఇన్ ది టాపిక్ ఆఫ్ థైరాయిడ్, hair fall is the biggest concern, mood swings is again a concern, weight gain is again a concern. సో వీటన్నిటిని అడ్రస్ చేయడం ఎలాగా ఒక థైరాయిడ్ ఉన్న పర్సన్?
థైరాయిడ్ నార్మల్ గనక అయితే వితిన్ 3 to 4 వీక్స్ అది నార్మల్ అయిపోతది. ఇఫ్ యూ యూజ్ ది ఐడియల్ మెడికేషన్. దాని తర్వాత 3 మంత్స్‌కి ఎవ్రీథింగ్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో, ఇంకా మీకు సింప్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయంటే యూ హావ్ టు చేంజ్ యువర్ మెడికేషన్. ఓకే. దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్ ఫర్ యూ. యూ హావ్ టు చేంజ్ యువర్ మెడికేషన్ అప్పుడు. So that's the topic of thyroid. Moving on towards women hormone health. సో ఉమెన్ హార్మోన్ హెల్త్ లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసే వన్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల్లో చాలా త్వరగా ప్యూబర్టీ హిట్ అయిపోవడం, అంటే చాలా యంగ్ ఏజెస్ లో. సో వాట్ ఆర్ ది రీజన్స్ ఇంత త్వరగా ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోవడానికి కారణం ఏంటి? So we see as early as 5 years. Last week 5 years కూడా who have అంటే ప్యూబర్టీ రీచ్ అవ్వడం అంటే there are different stages. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ రావడం is like final stage of puberty. దానికి ముందు there are different stages. Stage 1, stage 2, stage 3 అని ఉంటారు. సో ఏ స్టేజ్ కూడా స్టార్ట్ అవ్వకూడదు బిఫోర్ 8 years. చిన్న పిల్లలు గర్ల్స్ అయితే 9 years, బాయ్స్ అంతకు ముందు స్టార్ట్ అవ్వకూడదు ఎవరికి ఏది. సో హ్యావింగ్ సెడ్ దట్ దే ఆర్ డిఫరెంట్ కాజెస్. కొంతమందికి కెమికల్స్ వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల అవ్వచ్చు. ఇప్పుడు ఢిల్లీలో చిన్నపిల్లలు ఎక్కువ ప్యూబర్టీ వస్తుంది. ఎందుకంటే మోర్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ కంపేర్ టు సౌత్. సో దెర్ కుడ్ బి డిఫరెంట్ కాజెస్. వెయిట్ గెయిన్ అయినా కూడా అవ్వచ్చు, థైరాయిడ్ వల్ల అవ్వచ్చు, దెర్ కుడ్ బి హార్మోనల్ కాజెస్ అవ్వచ్చు. లోపల తలలో పిట్యూటరీ గడ్డలు ఉన్నా కూడా అక్కడి నుంచి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి దెన్ ఆల్సో దేర్ కుడ్ బి ఈ puberty issues రావచ్చు. సో డిఫరెంట్ కాజెస్, బట్ ద మెయిన్ థింగ్ ఇస్ ఇఫ్ గర్ల్స్ బిఫోర్ 8 or boys before 9 have any signs of puberty, and boys దే విల్ బి డిఫరెంట్. కొంచెం ఫేషియల్ హెయిర్ రావడం, వాయిస్ చేంజ్ అవ్వడం, ఆర్ వాళ్ళకి ప్యూబర్టల్ సైన్స్ అంటారు, సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అట్లాగే వచ్చిన, ఆర్ గర్ల్స్ కి అయితే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం, హెయిర్ రావడం యాక్సిల్లాలో. సో అలాంటి సైన్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ బై ఎండోక్రైనాలజిస్ట్ ఎస్పెషల్లీ. అందరికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. సో ఇట్స్ బెస్ట్ టు గెట్ చెక్డ్ బై ద ఎండోక్రైనాలజిస్ట్. ఓకే. సో ఆడపిల్లలో కనుక మీరు త్వరగా ప్యూబర్టీ సింప్టమ్స్ చూస్తే యంగ్ ఏజ్ లో చూస్తే ఖచ్చితంగా మీరు మీట్ అవ్వాల్సింది ఎండోక్రైనాలజిస్ట్, రైట్? సో యూజువల్లీ ఇలాంటి వచ్చినప్పుడు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తా ఉంటాము. సో దిస్ డిపార్ట్మెంట్ ఇస్ రిలేటింగ్ టు ఎండోక్రైనాలజీ మోర్ దెన్ ఎనీ హార్మోన్స్. ఎన్ని హార్మోన్ ఇష్యూస్ కాబట్టి ఎనీ హార్మోన్స్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ విత్ an endocrinologist. Okay. So talking about PCOD, next bordering concept for women. So PCOD, PCOS like 10 మందిలో 8 మంది ఈజీగా PCOD, PCOS వన్స్ ఇన్ లైఫ్ టైం అయినా కనీసం ఒక్కసారైనా వాళ్ళకి అది ఒకరేంజ్ ఉంటుంది. సో అగైన్ వాట్ ఆర్ ది మేజర్ రీజన్స్ PCOD కానీ PCOS కానీ ఎందుకు ఇంత పెరుగుతుంది? Weight gain, insulin resistance, both are interlinked only. That is సో వెయిట్ గెయిన్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ బాగలేకపోవడం వీటన్నిటి వల్ల PCOD, PCOS పెరుగుతుంది. సో వన్స్ అ పర్సన్ PCOD, PCOS వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హౌ కెన్ సమ్వన్ రివర్స్ దేర్ PCOD ఆర్ PCOS? సో బికాస్ ద రూట్ కాజ్ ఇస్ వెయిట్ గెయిన్, మనం అదే టార్గెట్ చేయాలి. సో లూజింగ్ వెయిట్ దట్ విల్ ఆల్మోస్ట్ హెల్ప్ బై 50% అట్లీస్ట్. సో కొంతమంది లీన్ PCOS అంటాం, సన్నగా ఉన్నా కూడా అగైన్ టైప్ 2 డయాబెటిస్ సన్నగా ఉన్నా ఎలాగైతే మెటబాలికల్ అన్హెల్దీ ఉంటారో PCODలో కూడా మెటబాలికల్ అన్హెల్దీ ఉండి దానివల్ల సన్నగా ఉన్న వాళ్ళకి కూడా PCOS రావచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో వీ హ్యావ్ టు యూజ్ ఓసి పిల్స్ వాడచ్చు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం, హార్మోనల్ పిల్స్ కొన్ని సిచ్యువేషన్ వాడాల్సి రావచ్చు. డిపెండ్స్ అగైన్ ఆన్ ద సినారియో. ఇప్పుడు వాళ్ళు పెళ్లికి రెడీగా ఉన్నారా లేదా, ఆర్ మందికి హెయిర్ గ్రోత్ బాగా ఎక్కువగా ఉంటుంది PCOD వాళ్ళకి. అలాంటప్పుడు మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు we definitely have to use some hormones also. అందరిలో వెయిట్ లాస్ సరిపోతుంది. సీడ్ సైక్లింగ్ అంటారు. సీడ్ సైక్లింగ్ కుడ్ హెల్ప్ ఇన్ సమ్ కేసెస్, అది బేబీ బార్డర్ లైన్ ఉన్నప్పుడు. బట్ ఏదైనా సీడ్ సైక్లింగ్ తో పాటు మెడికేషన్ తీసుకుంటే we see good results. ఓకే, రైట్. సో PCOD, PCOS కి మెయిన్ కాజ్ వెయిట్ గెయిన్ అవుతుంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వర్క్ చేయడం వల్ల రివర్సల్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది అని.
సో పీసీఓడి అండ్ థైరాయిడ్ చాలా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ కదా. సో వై ఇస్ దిస్ బీయింగ్ సో లైక్ పీసీఓడి అని వాళ్ళకి థైరాయిడ్, థైరాయిడ్ అని వాళ్ళకి పీసీఓడి, ఎందుకు ఇట్లా ఉంటుంది? నిజంగా ఈ రెండు ఇంటర్లింక్డేనా అసలు? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అంటే డైరెక్ట్‌గా పీసీఓడి డస్ నాట్ కాజ్ థైరాయిడ్ ఆర్ డైరెక్ట్‌లీ థైరాయిడ్ డస్ నాట్ కాజ్ పీసీఓఎస్ అట్లా అనుకుంటే చాలా మంది డయాబెటిస్ ఉంది. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది. బికాస్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఒబెసిటీ. దట్ ఈస్ ది రూట్ కాజ్. సో దీస్ ఆర్ ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు విచ్ వి డీల్ విత్ ఆర్ అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎండోక్రైనాలజీ, ఇట్ ఇస్ ఎండోక్రైనాలజీ, డయాబెటిస్ అండ్ మెటబాలిజం. మా డిగ్రీ పేరే అది. ఓకే. These are all metabolic causes అన్నమాట. సో ఒబెసిటీ కెన్ కాజ్ ఎవ్రీథింగ్. You cannot really understand what all it causes. Almost 300+ diseases వస్తాయి మీరు వెయిట్ కనుక పెరిగితే. So starting from head to toe, every organ can be affected. So gallstones రావచ్చు, pancreatitis రావచ్చు, heart attacks రావచ్చు, varicose veins రావచ్చు, infertility రావచ్చు, అండ్ బ్రెయిన్ లో స్ట్రోక్స్ రావచ్చు, బీపీ రావచ్చు, obviously. Sleep apnea. సో ఎందుకు ఒక దానిలోనే వచ్చినాయి? ఇట్స్ నాట్ లైక్ అన్నిటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. Right. And common factor usually is lifestyle, poorly managing lifestyle and weight gain. Yes. ఓకే. సో ఒక్క మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుంటే, ఒక్క మీ స్లీప్ బాగుండి, రోజుకి ఒక గంట ఎక్సర్సైజ్ చేసి, ఫుడ్ బ్యాలెన్స్ గా తీసుకుంటే 100 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. పర్ఫెక్ట్. సో మూవింగ్ ఆన్ టువర్డ్స్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. రైట్. సో మూవింగ్ టువర్డ్స్ ది టాపిక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ రావడం, లేకపోతే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హీట్ అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి వచ్చే ఐ మీన్ వాళ్ళలో వచ్చే హార్మోనల్ డిస్ట్రప్షన్స్ ని, పోస్ట్ పార్టమ్ హార్మోనల్ చేంజెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒక ఉమెన్? దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ అంతకు ముందు కూడా ఓవర్ లేదు, అంతకు ముందు కూడా ప్రీ డయాబెటీస్ అనేది తీసుకుంటే డెఫినెట్లీ విల్ ల్యాండ్ with other proteins. So these two are very important. First 6 weeks entire ఫీటస్ మదర్ దగ్గర నుంచి థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటుంది కాబట్టి మదర్ డెఫిషియెంట్గా ఉంటే ఫీటస్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నార్మల్ పీపుల్ లాగా కంట్రోల్లో ఉంచుకోవడం కాదు, ప్రెగ్నెన్సీ ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి. సో సేయింగ్ దట్ ఇవి మోస్ట్లీ 30%, మిగిలిన 70%లో దే విల్ గో బ్యాక్ టు నార్మల్. ఒక్కసారి ఆ ప్లసెంటా బయటికి తీసేసి డెలివరీ అయిన వెంటనే చాలా మందికి షుగర్ తగ్గిపోతుంది, కొంతమందికి తగ్గకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ముందే ఉండుండొచ్చు, ఇది గుర్తించకపోవచ్చు, ముందర నుంచి ఉండుంటది. సో అలాంటి వాళ్ళకి తగ్గకపోవచ్చు, బట్ మెజారిటీ 70-80% తగ్గిపోతుంది. బట్ అగైన్ వాళ్ళకి వచ్చే రిస్క్ ఉంటుంది. సో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఓకే. ఎంత కాలం వరకు ఇలా చెక్ చేసుకుంటూ కాన్స్టెంట్ మానిటరింగ్ లో ఉండాలి పోస్ట్ ప్రెగ్నెన్సీ? ఒక అంటే తర్వాత కూడా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవడం సేఫర్. ఒక 1-2 years 6 months కోసం చేసుకుని తర్వాత ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ గెస్టేషనల్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్. సో లెట్స్ టాక్ అబౌట్ పోస్ట్ పార్టమ్ మూడ్ స్వింగ్స్. సో చాలా మంది ఉమెన్ ఈ పోస్ట్ పార్టమ్ మూడ్ స్వింగ్స్ తోటి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో ఎవరిని మీట్ అవ్వాలి, ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? That is, you can meet a psychologist or mostly psychiatrist or psychologist or gynecologist who can also deal with this. Okay. Right. So this is in the spectrum of a psychologist, psychiatrist or gynecologist, not in endocrinologist. No. Okay. Perfect. సో ఇప్పుడు స్ట్రెస్ గురించి మాట్లాడదాం. ప్లస్ చాలా మంది ఎవ్రీ అదర్ పర్సన్ దీస్ డేస్ స్ట్రెస్ ఇస్ ది మేజర్ ఫ్యాక్టర్ గా కూడా తయారైంది. సో ఇలా ఓవర్ గా స్ట్రెస్డ్ ఉన్న పర్సన్ ఎవరిని మీట్ అవ్వాలి? అగైన్ ఇది స్ట్రెస్ అనేది కూడా హార్మోన్ రిలేటెడ్ కాబట్టి అగైన్ మిమ్మల్ని మీట్ అవ్వాల్సింది. ఇఫ్ ఇట్ ఈస్ అ మెంటల్ స్ట్రెస్, ఓకే, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అనేది కూడా డిపెండ్ అవుతుంది.
స్ట్రెస్ ఇస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు స్ట్రెస్ వల్ల కార్టిజాల్ పెరిగిపోద్ది అట్లా అలా అందరూ చెప్తారు. బట్ కార్టిజాల్ పెరగచ్చు, బట్ నాట్ డూ ఎనీథింగ్ టు యువర్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ టెంపరరీ. ఇప్పుడు సో ఇఫ్ యూ రియలీ హ్యావ్ మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్, ఇట్స్ బెటర్ టు టాక్ టు అ సైకియాట్రిస్ట్ ఆర్ అ సైకాలజిస్ట్. Okay, perfect. So moving on towards But some if you have, but if it is ఆ స్ట్రెస్ మీ ఫిజికల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ, ఇప్పుడు నీకు ఫెటీగ్ వచ్చింది, వీక్నెస్ వచ్చింది, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, దెన్ యూ మైట్ హ్యావ్ అదర్ ఎండోక్రైన్ ఇష్యూస్ ఆల్సో. Right. So it goes with two departments, psychiatrist and also an endocrinologist. If it is affecting you physically. Physically, right. అది మన ఫిజికల్ గా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఎండోక్రైనాలజిస్ట్ గెట్ ఇన్వాల్వ్డ్, రైట్? పర్ఫెక్ట్. సో మూవింగ్ టువర్డ్స్ సమ్ ఫుడ్ మిత్స్. ఓకే, సో ఈజ్ జాగరీ రియల్లీ బెటర్ దెన్ షుగర్ ఫర్ డయాబెటిస్ పర్సన్? డయాబెటీస్ అయితే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. షుగర్ ఫ్రీ ఆర్ సేఫ్ ఆర్ నాట్? If it is stevia based, you can take it, but aspartame ఉండేది we are not suggesting. Yes. Are fruit juices healthy for a diabetic person? Not at all. Any kind of fruit you can take it if it is moderation, but juice అయితే you will have to increase the amount of fruit you take also, and ఒక్కసారి అది క్రష్ అయితే దాని గ్లూకోజ్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్, నాట్ జస్ట్ ఫర్ డయాబెటిక్స్, ఈవెన్ ఫర్ నార్మల్ పీపుల్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ హెల్దీ. Is ghee good or bad? Ghee is good only, but 100 grams of ghee lo I think we will have a lot of calories. 800 calories or odd ఉంటాయి. So you should use it cautiously. 10 grams తీసుకుంటే it is good a day, it is good. Egg yolk good or bad? Good only. So cold rice is better than hot rice? Myth or fact? ఇమీడియట్ గా మనం వండిన రైస్ ని ఇమీడియట్ గా 4 degrees లో రిఫ్రిజిరేట్ చేసి ఓవర్ 12 hours అట్లీస్ట్ చేసి ఇఫ్ వి రీహీట్ ఇట్ అగైన్ దెన్ ఇట్ ఈస్ గుడ్. అలా చేస్తే ఇట్ ఈస్ బెటర్ దెన్ నార్మల్ కుక్డ్ రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్. పేషెంట్ కి హార్ట్ రిస్క్ అనేది అసోసియేట్ అయిపోయి ఉంటుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? డెఫినెట్లీ. యాజ్ సూన్ యాజ్ షుగర్ ఇస్ డిటెక్టెడ్, ఆ ముందల నుంచే మీ ఆర్టరీస్, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ ఆర్టరీస్ ఎట్లుంటాయో అట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రిస్క్ వెళ్తూనే ఉంటది. షుగర్ ఎంత పెరుగుతుంది, ఇప్పుడు 300 ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంకెక్కువ ఉంటది, 100 ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటది, అట్లా రిస్క్ మల్టిప్లైస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ ఎంత అసోసియేట్ అయ్యి ఉంటుంది? 30% ఉంటుంది. డయాబెటీస్ అన్ని వాడుతూ చక్కగా కంట్రోల్లో ఉంచుకుంటే ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. అన్ని రిస్క్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ నౌ మెడికేషన్స్ టు ప్రివెంట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా వీ హ్యావ్ మెడికేషన్స్ టు ప్రివెంట్, అయినా కూడా వీ హ్యావ్ మెడికేషన్స్ విచ్ కెన్ గెట్ ఇట్ బ్యాక్ టు నార్మల్. హార్ట్ కి కొంచెం వీ హ్యావ్ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఫర్ దట్ ఆల్సో. సో ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ అండ్ జుడిషియస్లీ టేకింగ్ యువర్ మెడికేషన్స్ అన్ని ఉంటే, కంట్రోల్లో ఉంటే, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. బట్ కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటది, కొంచెం 5-10%. బట్ if everything is normal, then you need not worry. So ఒక 30+ ఉన్న పర్సన్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ 3 టెస్ట్లు ఏంటి? HbA1c, థైరాయిడ్, లిపిడ్స్. రైస్ ఆర్ రోటీ, వాట్ ఈస్ ది బెటర్ ఆప్షన్? బోత్ ఆర్ ఈక్వల్. మెంతులు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? మెంతులు తింటే కొంచెం. సో వాకింగ్ వర్సెస్ జిమ్, విచ్ ఇస్ ది బెటర్ ఆల్టర్నేటివ్? ఎనీథింగ్ ఇస్ బెటర్ దాన్ డూయింగ్ నథింగ్. ఫ్రూట్స్ ఇన్ ది మార్నింగ్ ఆర్ నైట్? మార్నింగ్. Are 10K steps really necessary? If you are doing 0 steps, 2K steps also will make a difference. What is that one mistake Telugu families repeated ga chestaru? Eating more carbs. What is that one symptom that young person aina peddavalaina sare avoid cheyakudani one symptom enti, ignore cheyakudandi with relates to diabetes? Weight loss. రాత్రి పూట పదే యూరినల్స్ కి లేచిన వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ ఉన్నట్టేనా? వాళ్ళు డెఫినెట్లీ డయాబెటీస్ చెక్ చేయించుకోవాలి. ఆకలి ఎక్కువ వేసినా, దాహం ఎక్కువ వేసినా, యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్తున్నా, వెయిట్ లాస్ అయినా గానీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు, కొన్ని మిక్స్ ఆఫ్ కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. సో డెఫినెట్ గా అప్పుడు ఇఫ్ యూర్ అబౌవ్ 30 డెఫినెట్లీ గెట్ ఇట్. నేను చూసిన పేషెంట్స్ లో ఓపీడీలో చాలా మందికి ఈ విషయం తెలియదు. రాగి తీసుకుంటే వెరీ సేఫ్ అనుకుంటారు, బట్ రాగి విల్ ఇంక్రీజ్ యువర్ ఫిగర్స్. చాలా మందికి 300 అబౌవ్, ఎస్పెషల్లీ రాగి జావ తాగిన వాళ్ళకి
ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంక్లూడ్ మిల్లెట్స్, దెర్ ఇస్ నో ఇష్యూ, ఇంక్లూడ్ యువర్ మిల్లెట్స్, బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని అప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి.